ఓకే. అందరికి వందనాలు. గుడ్ ఈవెనింగ్. మరి ప్రార్థన వందనాలయ్య చేసిన గారు. తర్వాత వందనాలండి మేడం గారు. ప్రార్థన చేసిన తర్వాత మీలో ఎవరైనా ఒకరు పాట పాడండి. తర్వాత వాక్యం, తర్వాత ప్రార్థన. ఈ రోజుతో మనం ముగించుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, ఈ సాయంకాల స్తుతులు మీ పాదములు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి, నీ కాపుదలో నింపండి. ఎంతవరకు నువ్వు తోడైన దేవా మీకే వందనాలు. నువ్వు పరమగీతం మీద దాదాపుగా 20 దినాలు మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు వాక్యమైన దేవుడు, వాక్యాన్ని మా కొరకు బయలుపరిచారు. ఆ వాక్య సత్యాలను గ్రహించుకునేటువంటి మనస్సును మాకు ఈ ధ్యానం ద్వారా మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కనుక వాక్యమైన యేసు నామమున ఈ దిన బోధలు మా కొరకు నేర్పించమని బ్రతిమలాడుకుంటూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకేనండి. ఎవరిని పాడితే ఎవరు మోస్ట్ వెల్కమ్. పాడండి అమ్మా, పాడండి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో ఆపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో ఆపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేవ తీర్చి నిత్యమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేవ తీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో ఆపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నందిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నందిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ.
ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్యగారు. ఆరో వచనం నుంచి చివరి వరకు ఎవరైనా చదండి. 6 to 14. పరమగీతం 8వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. అయ్యగారు నేను చదువుతానండి. చదవండి అమ్మ. పరమగీతములు 8వ అధ్యాయము 6 నుంచి 14 వరకు. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీదనున్న నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానులతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయెను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోనునందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశముననున్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయవారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. ఆమేన్. ఇంతవరకు. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేడు దినాన ఈ మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. సహోదర సహోదరి ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. బ్రదర్లీ లవ్. కనుక క్రీస్తు వాక్యమునందు పంచబడిన వారము, వాక్యం అనేటువంటి పాలతోటి పోషించబడిన వారము, వాక్యం అనేటువంటి ఆహారముతోటి పోషించబడిన వారం. కనుక చర్చ్ బ్రదర్లీ ఆ లవ్ ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకు ఆ ప్రేమ ఉంటుంది అని అంటే, ఎందుకు వీఆర్ బ్రదరన్ అని మనం పిలువబడుతున్నాం అని అంటే, కేవలము క్రీస్తు వాక్యం అని పాలన బట్టి, క్రీస్తు వాక్యం అనేటువంటి ఆహారం బట్టి. సో అందరం కూడా దాన్ని భుజిస్తున్నాం, అందరం కూడా దాన్ని పానం చేస్తాం. ఆ వాక్యాన్ని బాల్య దినాల నుంచి మనం నేర్చుకున్న విధానములో పాలతో సమానం. మన ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందినప్పుడు బలమైనటువంటి ఆహారంతో సమానం. కనుక ఇవి రెండు కూడా క్రీస్తు నుండి మనం పొందుతాం. ఎవరైనా సరే, ఏ క్రైస్తవుడైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే, అందరూ కూడా పాలతో పెంచబడిన వారే, బలమైనటువంటి ఆహారంతో పోషించబడిన వారే. అది ఇచ్చింది ఒకే తల్లి, క్రీస్తు అను నామం. దేవుని వాక్యము అనేటువంటి పాలు, దేవుని వాక్యము అనేటువంటి ఆహారం. సో చర్చెస్ లో మన అందరికీ కూడా సహోదర ప్రేమ కలిగి ఉండటానికి ఇదే కారణం. సహోదర ప్రేమ కలిగి ఉండటానికి ఇదే కారణం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దూరమునున్నటువంటి దేవుడు సమీపంగా రావాలని సంఘం కోరుకుంది. సో ఆయన సమీపంగా వచ్చాడు. సమీపంగా వచ్చిన ఆయనని ముద్దు పెట్టుకున్నాం, చనువుతో ముద్దు పెట్టుకుందాం అంటే స్వామి అయిపోయాడట. కాబట్టి ఆ యొక్క రిలేషన్ మనం జ్ఞాపకం చేసుకున్నాం నిన్న దినాన. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చామంటే, సంఘము వధూవరుల స్థాయిలో ఉంది. అంటే సంఘము క్రీస్తు. ఈ స్థాయిలో దేవుని యొక్క ప్రేమను గురించి మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క మార్గంలో వారు చూసినటువంటి స్థలాలు, యెరూషలేము నుండి తిరిగి షూనేముకు లేదంటే ఎన్గెదికి వస్తున్నటువంటి వారి ప్రయాణంలో వారి యొక్క అనుభవాలు వారు జ్ఞాపకం చేసుకున్నారు. అవి నిండు దినాన మనం చూసాం. యెరూషలేము నుండి ద్రాక్షవనానికి లేదంటే ఎన్గెదికి షూనేమికి వారు వస్తూ ఆ చివరికి వచ్చేటప్పుడు కనుక
ఆ యొక్క తోట దగ్గరలోనికి వచ్చినప్పటికి ఒక జలదర వృక్షాన్ని చూసి ఇక్కడే కదా మొట్టమొదట మనం కలుసుకున్నాం అనేటువంటి ఒక గుర్తు తెచ్చుకుంటున్నారట. ఇక్కడే కదా మనం మొట్టమొదట కలుసుకున్నాం అండి. అంటే అక్కడే సొలొమోను గారు షోలమతిని చూశాడు. ఆ కావలి ఉన్నటువంటి దినాల్లో అక్కడే షోలమతిని ఆయన చూశాడు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆమె యొక్క బర్త్ ప్లేస్ కూడా అక్కడే. ఈ చెట్టు కిందనే కదా నీ తల్లి నిన్ను కన్నది అనేటువంటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా ఏ చెట్టు అనుకున్నామంటే క్రీస్తు యొక్క సిలువ. ఆ సిలువ నీడలోనే లేదంటే ఆ రక్షణలోనే మనం అందరం జన్మించిన వారం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మన జీవితాల్లో ఒక చిన్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితాల్లో ఒక చిన్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ మొట్టమొదట మనం యేసయ్యను కలుసుకున్నాం? ఎప్పుడు ఎక్కడ మొట్టమొదట మనం యేసయ్యను కలుసుకున్నాం? సో వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించినటువంటి అనుభవం? అయ్యా మరి చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్కి వెళ్ళామంటే అందరం వెళ్ళాం. సండే స్కూల్ లేకపోయిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం గా చర్చెస్ రిలేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా సండే స్కూల్కి వెళ్తారు. ఆ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు వాక్యాలు చెప్పే విధానంలో, క్రిస్మస్ కి పెట్టేటువంటి ఎగ్జామ్స్ లో, ఆ రోజుల్లో చిన్న చిన్న గిఫ్ట్లు అనమాట. నేను మీకు చెప్తాను, అవుతారేమో. అద్దం దువ్విన ఫస్ట్ ప్రైజ్. మా సండే స్కూల్లో అద్దము దువ్వెనే అంటే 62, 65, 70s వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అద్దం దువ్విన, లేదా 65 నుంచి చూద్దాం. అద్దం దువ్విన అంటే ఫస్ట్ ప్రైజ్. సోప్ కేస్ అంటే సెకండ్ ప్రైజ్ సండే స్కూల్కి. సోప్ కేస్. ఇలాంటి మనం చిన్న ఈ అనుభవాలు మీకు కూడా ఉండుంటాయి. అండ్ మనం అందరం కూడా సండే స్కూల్కి వెళ్ళాం, నేర్చుకున్నాం. ఈ రోజు వరకు చర్చికి వెళ్తూనే ఉన్నాం. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక ప్లేస్లో నీ అనుభవం క్రీస్తుతోటి ఏమై ఉన్నది అనేది ఈ జీవిత కాలంలో ఎప్పటి నుంచి మన సండే స్కూల్కి వెళ్ళిన నుంచి ఈ రోజు వరకు ఎక్కడో ఒక చోట క్రీస్తుతోటి పర్సనల్ రిలేషన్షిప్ లోకి మనం వచ్చినటువంటి దినం ఉంటుంది. దానినే మిగిలిన వారు ఏమంటారంటే రక్షణ పొందావా, తిరిగి జన్మించావా, నూతన జన్మ నీలో ఉందా అనేటువంటి పదాలు వాడుతూ ఉంటారు. కానీ ఈ అనుభవం ఎప్పుడైనా ఎక్కడైనా మనకు వస్తే వాటిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో పలానా రోజున పలానా ఉద్యోగ సభలో నేను వాక్యం వింటున్నప్పుడు నేను స్పందించాను, దేవుడు నన్ను సంధించాడు. లేదంటే ఎదుగు చర్చిలో వాక్యం వింటున్నప్పుడు దేవుడు నన్ను సంధించాడు. కనుక సౌలు జీవితంలో ఏమిటా అనుభవం అని అంటే, దమస్కు మార్గం వెళ్ళొచ్చుండగా సౌలా సౌలా అని పిలిచాడు. సౌలా సౌలా అని పిలిచాడు. సో దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ సాల్స్ లైఫ్. సౌల్ బికేమ్ పాల్, నౌ ద సెయింట్ పాల్. కనుక పౌలు జీవితంలో ఏమైనా అనుభవం ఉందా అని అంటే, దమస్క మార్గంలో దేవుడు సంధించాడు. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. సో మీ జీవితంలో, నా జీవితంలో ఏమై ఉన్నది, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం ఈ రోజున. వాళ్ళిద్దరూ వస్తూ ఉంటే యెరూషలేము నుండి ఎక్కడికి వస్తున్నారు? షునేంకి వస్తున్నారు. ఆ ఎన్గేది ద్రాక్ష వనాల దగ్గర నా తల్లి ఇంటికి నిన్ను తోడుకుని వెళ్తానంది కదా. సో దే గోయింగ్ బ్యాక్ టు ద మదర్స్ హౌస్. తల్లి ఇంటికి వస్తున్నప్పుడు ఆ స్థలానికి రాగానే, ఆ జలదరు వృక్షం దగ్గరికి రాగానే, ఇక్కడే కదా మనం కలుసుకున్నాం అని అంటారు అనమాట. ఇక్కడే కదా నీ తల్లి నిన్ను కన్నది. అంటే నీవు రక్షణలోనికి వచ్చినటువంటి దినం ఏమై ఉన్నది అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము రక్షణలోనికి వచ్చినటువంటి దినం మీ అందరి జీవితాల్లో కూడా జ్ఞాపకం ఉందా? కొంతమంది బైబిల్లో నోట్ చేసుకుంటారు, సో అండ్ సో డేట్, సో అండ్ సో ప్లేస్, నేను తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి వచ్చాను అని. కనుక ఎంతమంది ఈరోజు నాతో ఏకీవించినటువంటి మీరందరూ, లేదా మనం అందరం ఎంతమంది అనుభవంలోనికి వచ్చాం అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. జక్కయ్యకు ఒక అనుభవం ఉంది కదండి. జక్కయ్యకు ఒక అనుభవం ఉంది. ఎక్కడది? మేడి చెట్టు. యేసయ్యను చూడాలనుకుని వెళ్ళాడు. పొట్టివాడైనందున జనుల మధ్య ఆయన చూడలేరని కొంచెం ఫార్వర్డ్ అయ్యి ఒక మేడి చెట్టు చూసి అది ఎక్కి
ఆ చెట్టు మీద నుండి యేసయ్యని చూస్తున్నాడు కిందకి. ఆ దారి గుండా వస్తున్నటువంటి యేసయ్య, ఆ మార్గంలో వస్తున్నటువంటి యేసయ్య ఖచ్చితంగా చెట్టు దాకా వచ్చి పైకి చూశాడు. జక్కయ్య దిగిరా అన్నాడు. కనుక ప్లేస్ రక్షించబడినటువంటి స్థలం, క్రీస్తును సంధించినటువంటి స్థలం ఏది అనంటే, జక్కయ్య జీవితంలో మనందరం నేర్చుకున్నాం. ఆ ఎరికోలో ఆ మేడి చెట్టు దగ్గర యేసయ్య జక్కయ్యను చూశాడు, లేదా జక్కయ్య యేసయ్యను కలుసుకున్నాడు. ఈ 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా మన జీవితాల్లో ఆలోచన చేసినట్లయితే సమరయ స్త్రీ యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. అమ్మా, ఎప్పుడు నిన్ను దేవుడు కలుసుకున్నాడు, నువ్వు ఎప్పుడు దేవుని కలుసుకున్నావు అని అంటే మనందరికి తెలిసినటువంటి కథ అది. ఇదిగో నేను సుఖార బావి దగ్గరికి మధ్యాహ్నం వేళ నీళ్ళకెళ్తే అక్కడ ఆయన గట్టు మీద కూర్చున్నాడు, బావి గట్టు మీద నాతో మాట్లాడాడు. సో సుఖార బావి దగ్గర పొందుకున్నటువంటి క్రీస్తు అనుభవం, క్రీస్తులోనికి ఆమె వచ్చినటువంటి దినం, ఆమెతో పాటు ఆమె గ్రామం అంతటి కూడా సువార్తలోకి తీసుకొచ్చినటువంటి దినం, రక్షణలోనికి తీసుకొచ్చినటువంటి దినం, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. అలాగే భర్తమయ్యాయి, గుడ్డి భర్తమయ్యాయి. ఆ ఎరుకో దాటి ప్రభు వారు వస్తూ ఉంటే అదిగో శబ్దం విని దావీదు కుమారుడా అని కేకలు వేశారు. సో యేసు నేను సంధించినటువంటి గడి ఏవి? బైబిల్లో అనేక స్థలాల్లో అనేక మందిని ఆయన సందర్శించాడు, సంధించాడు, పట్టుకున్నాడు. వారు కూడా యేసులోనికి వచ్చిన గడిలవి. ఆ సుంకపు మెట్టునతో ఉన్నటువంటి లేవి ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ గా ఉండి ట్యాక్స్ నోట్ చేసుకుంటున్నాడు. అకౌంట్ బుక్స్ అక్కడే ఉన్నాయి, కలం అక్కడే ఉంది, శరాబుడ్ అక్కడే ఉంది. యేసయ్య చూసి నన్ను వెంబడించన్నాడు, లేవి నన్ను వెంబడించు అన్నాడు. అంతే. ఆ యొక్క శరాబుడ్డి, ఆ యొక్క కాలం, ఆ యొక్క ట్యాక్స్ బుక్స్ ఇవన్నీ కూడా అక్కడ పడేసి, క్యాష్ కౌంటర్ అన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అంతే. అయ్యా లేవి మత్తయి నువ్వెక్కడా అనంటే, ఎందుకు నేను సుంకపు మెట్టు దగ్గర ఉండగా నేను యేసయ్యను కలుసుకున్నాను. ఈ అనుభవంలోనికి మీలో ఎవరికైనా ఉంటే తర్వాత ఎప్పుడైనా మనం షేర్ చేసుకుందాం. సో ఇట్ వాస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. గాడ్ ఎన్కౌంటర్డ్ మీ అండ్ ఐ రియలైజ్డ్. దేవుడు నన్ను సందర్శించినప్పుడు నేను దాన్ని గుర్తించిన వాడినై ఉన్నాను అనేటువంటి ఒక అనుభవంలోనికి మనం రావాలి. సరే, దానికంటే కొంచెం ముందుకు వెళ్ళిపోద్దాం. ఇక్కడ షూలమితి ఆ అనుభవాన్ని చెప్పుకుంటుంది, లేదంటే సొలొమోను చెప్తున్నాడు, ఇక్కడ మనం కలుసుకున్నాం, దిస్ వాజ్ యువర్ బర్త్ ప్లేస్ అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మన పాఠంలోనికి మనం వచ్చేద్దాం. 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రేమ మరణమంతా బలవంతమైనది అంటాడు. ప్రేమ మరణమంతా బలవంతమైనది. సో ఇట్ ఈస్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. ఎంత బలవంతమైనది అని అంటే మరణమంతా. కనుక ఎవరు కూడా ఈ ప్రేమ నుండి విడదీయలేడు అంటాడు భక్తుడైన పౌలు కదా. ఏదైనా సరే ఈ లోకంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. ఏదైనా సరే, చావైనా, మరణమైన, జీవమైన, మరి ఏదైనా సరే ఈ ప్రేమలో నుండి మనలను ఎడబాపనేరదు. అంటే యువర్ లవ్ టువర్డ్స్ క్రైస్ట్ షుడ్ బి దట్ మచ్ స్ట్రాంగ్ ఎనఫ్. అంత బలమైనదిగా ఉండాలి మన ప్రేమ. ఎంత ప్రేమిస్తున్నాం అని దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వధూవరుల యొక్క సంభాషణ 5-8 అధ్యాయాల్లో ఏమిటి అని అంటే, మన యొక్క జీవిత అనుభవాలు ఇవన్నీ కూడా. ముందులో ప్రభుతో సహవాసం కోల్పోయినటువంటి స్థితి, మరలా వెతుకులాడినటువంటి పరిస్థితులు, కనుగొన్న విధానం, అక్కడి నుంచి తల్లి యొక్క గృహానికి వస్తున్నటువంటి సందర్భం. వీటి అనుభవంలో ఆమె యొక్క హైయెస్ట్ లవ్ ఇక్కడ మనం చూస్తాం. ప్రభుతో లీనమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆమె వచ్చినటువంటి గడియల్లో మనం ఆలోచన చేయవచ్చు. కనుక ఈ యొక్క ప్రేమను గురించి మనం చూసినట్లయితే, ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ఈర్ష్య, సో అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినవి. సో మ్యాలైస్ అనేటువంటి మాట, లేదంటే జెలసీ అనేటువంటి మాట, ఎన్వి అనేటువంటి మాట, ఈ 3 కూడా ఇన్సిమెన్స్ గా ఒకదానికి సంబంధించినటువంటి ఆలోచనలే. దాని జ్వాలలు అగ్ని సమములు, లేదా అగ్ని జ్వాలా సమములు.
అసూయ, లేదంటే ఏమనుకున్నాం దానిని, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. సో పాతాళం ఎంత భయంకరమైనటువంటి స్థలము, ఈర్ష్య కలిగినటువంటి వారి యొక్క జీవితాలు అంత భయంకరమైనది. కనుక మనం దెబ్బలాడుకుంటే దెబ్బలాడుకోవచ్చు, తిట్టుకుంటే తిట్టుకోవచ్చేమో కానీ, ఈర్ష్య కలిగితే మాత్రం మన జీవితాలు మనం నాశనం చేసుకున్నట్టు. ఒకేలా ఏదన్నా చిన్న చిన్న డిఫరెన్స్ వచ్చి అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా అనుకున్న సమాధాన పడిపోదాం అనుకుంటే అయిపోతుంది. కానీ ఈర్ష్య అనేది అవతల వాడికి తెలీదు మనం అతని పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నామనేది. అవతల వ్యక్తి పట్ల మన ఆలోచన ఎలా ఉందనేది వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఇద్దరి మధ్య ఏ భేదం లేదు కదా అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ఈర్ష్యతో కూడినటువంటి, అసూయతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ వెళ్తూ ఉంటాడు. సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దానివల్ల కీడు చేసినట్టు కనబడదు కానీ బహుకీడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది దేవుడు పుట్టించినటువంటి అగ్నిజ్వాల లాంటిది. కనుక ఏం చేస్తుందంటే మన అసూయ కార్యక్రమాలు కొన్నిసార్లు అవతల వాళ్ళకి ఇబ్బందిని కలుగు చేస్తాయి. మన ఈర్ష్య కార్యక్రమాలు కొన్నిసార్లు అవతల వారికి ఇబ్బంది కలుగు చేస్తాయి. సో దే మే బి డ్యామేజ్ లిటిల్ బిట్. వారిలో ఆ ఉద్దేశం లేదు గనక మనం చేసే పనులు తెలియక కొన్నిసార్లు వారి యొక్క డ్యామేజెస్ వారికి అవుతూ ఉంటాయి. కానీ చివరిగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆ డ్యామేజ్ 10 times మన జీవితాలకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ డ్యామేజ్ 10 రెట్లు మన జీవితాలకు వచ్చేసి మన జీవితాలు కాలిపోతూ ఉంటాయి. అందుకని ఈ ఈర్ష్య, అసూయ అనే రెండింటిని కూడా మనం విడిచిపెట్టాలి. ఈర్ష్య, అసూయ అనేవి మన ఓన్ లైఫ్స్ ని కన్స్యూమ్ చేసేస్తాయి, పాడు చేసేస్తాయి, డిస్టర్బ్ చేసేస్తాయి. సో అది యెహోవా పుట్టించినటువంటి జ్వాల. సో ఎలాంటిది అని అంటే యాజ్ క్రూయల్ యాజ్ షియోల్. యాజ్ క్రూయల్ యాజ్ షియోల్, పాతాళమంతా కఠినమైనది. దీనికి ఒక ఉదాహరణ మహారాజు అయినటువంటి సౌలు, మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు. ఏమైంది నీ ఈర్ష్య వలన? ఏమిటి ఈర్ష్య? మనం చేయలేని పనులు కొన్నిసార్లు మన తర్వాత వాళ్ళు చేస్తారు. దాన్ని అభినందించేటువంటి మనసు రావాలా, దానిని అభినందించేటువంటి మనసు రావాలా. అది లేకపోతే కక్ష పెరిగిపోతుంది. సౌలు జీవితంలో అదే. దావీదుకు 10,000 కొలది అన్నారే అనేటువంటి ఒక చిన్న ఈర్ష్య తన జీవితాన్ని పాడు చేసింది. తనతో పాటు తన కుమారులు చచ్చిపోయేటువంటి పరిస్థితి అయింది. రాజ్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఈ ఈర్ష్య, ఈ అసూయ. దీనిని మనం మన జీవితంలో నుండి తొలగించుకోవాలి. మిగిలిన పాపాలు ఎలా విడిచిపెడుతున్నామో వాటన్నిటికంటే ముందు విడిచిపెట్టవలసినటువంటి పాపము ఈర్ష్య, అసూయ అనే దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇతరులను కాల్చడానికి అది ఎంత ప్రయత్నం చేస్తుందో మనల్ని కాల్చేటప్పుడు 10 రెట్లుగా ఆ యొక్క ఈర్ష్య మన పైన పనిచేస్తుంది అనేది మనం చూస్తే, ఇది ఆ మలైస్ అనేటువంటి మాట మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తాం. పులిపిండితోనైనటువంటి దుర్మార్గము, దుష్టత్వం. ఆ పులిసిన పిండి లాంటి దుర్మార్గం, దుష్టత్వం. అందుకని ప్రభువారు శిష్యులతోటి ఆ ప్రయాణం చేస్తూ హెరోదు అను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి అని. హెరోదు అను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పగానే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం రొట్టెలు తాగటం మర్చిపోయాం గనక ప్రభు వారు మనల్ని హెచ్చరిక చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు అనుకున్నారు. హెరోదు ఎంత దుర్మార్గుడో, సంఘానికి ఎంత కీడు చేయబోతున్నాడో అప్పుడు మనం చూసాం. ఎక్కడ? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూసాం. యాకోబును శిరస్సు ఖండించాడు, పేతురు గారిని చెరలో వేశాడు. అది యూదులకు ఇష్టమని చెప్పి ఆయన సంబరపడిపోతున్నాడు. సో సంఘానికి జరగబోయేటువంటి కీడును ప్రభువారు చెప్తున్నట్టు ఉపమాన రీతిలో హెరోదు అను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ పులిసిన పిండి మనం కాకూడదు. మనలో ఉన్నటువంటి పులిసిన పిండి అయినటువంటి దుష్టత్వమును, రెండో మాట ఏం చెప్పాను, దుర్మార్గమును మనం విడిచిపెట్టిన వారమే ఉండాలి. కనుక దుష్టత్వంతో దుర్మార్గంతో సమానం
ఈ మలైస్, ఈర్ష అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే మన అసూయను గురించి కూడా ఎన్వే అనేటువంటి మాటను కూడా మనం చూస్తే అది ఎముకలకు కుళ్ళు అంటాడు సామెతల గ్రంథకర్త 14వ అధ్యాయం 30వ వచనంలో. అది ఎముకల కుళ్ళు. ఎవడ ఎముకలు ఎండిపోతే మన ఎముకలు ఎండిపోతాయి. మనం అసూయ పరులమైతే, మనలో ఈ మత్సరం ఉంటే, మన ఎముకలే, ఈర్ష్య ఉంటే మన ఎముకలే అవి మనకి ఎండిపోతాయి. అంటే ఏదో ఒక బలమైన రోగం మన జీవితాలకు వస్తుంది అనేది వాస్తవం. ఈ యొక్క జలస్ అనేటువంటి మాటను మనం చూసినప్పుడు యోసేపు అన్నలు అతని యందు అసూయపడిరి. యోసేపు అన్నలు అతని యందు అసూయపడిరి. కనుక ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఎదర్ మాలిస్ ఆర్ ఎన్వే ఆర్ జలస్ ఏదైనప్పుడు కూడా మన జీవితాన్ని పాడు చేస్తుంది. అంటే 3 కూడా ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్ కాబట్టి ఈ అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవి మన జీవితాలకు ఉండకూడదు. అయితే జలస్ అనేటువంటి మాటకు వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, ఐఎమ్ జలస్ గాడ్ అంట. అంటే అక్కడ రెండో అర్థం ఏంటంటే రోషము కలిగినటువంటి దేవుడు అని. ఏ రోషం అది? కీడును సహించలేనటువంటి, దుష్టత్వాన్ని సహించలేనటువంటి, పాపమును సహించలేనటువంటి రోషము కలిగినటువంటి దేవుడు ఆయన. సో యువర్ గాడ్ ఇస్ ఎ జలస్ గాడ్. ఆయన రోషం కలిగినటువంటిది. మీ దేవుడైన యెహోవానగు నేను ఏ దేవుడు అంటే ఆయన జలస్ గాడ్. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేద్దాం. ఆ యొక్క ఇది దేంట్లో ఉండాలా అనంటే దేవుని కొరకైనటువంటి పట్టుదలలో ఉండాలి. ఎదుటివాడి నాశనం కోరుకునేటువంటి స్థితిలో ఉండకూడదు. కానీ దేవుని కొరకైనటువంటి పట్టుదలలో ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దానిని ఫీనెహాసు జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 2 విషయాలు మనం చూసి ముందుకెళ్ళిపోదాం. ఈ 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఈర్ష్య అనేది మన జీవితంలో ఉండకూడదు. అది మనల్ని దహించేస్తుంది. ఈ 6వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. లేదా దాని ముందు ప్రేమ గురించి కూడా ఒక 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. మరణం అంతా బలవంతమైనది అంటాడు. ఈ ప్రేమను ఇది ఒక అగ్నిజ్వాలలాగా ఉంటే ఈ యొక్క నీరు మెనీ వాటర్స్ కెనాట్ క్వెంచ్ ద లవ్. ఆ ప్రేమను ఏ నీరు కూడా చలార్చలేవు, ఏ వరదలు కూడా చలార్చలేవు. ఫ్లడ్స్ కెనాట్ డ్రోన్ ఇట్. ముంచలేవు, వరదలు వచ్చి ముంచేయలేవు, నీళ్ళు వచ్చి ఆర్పేయలేవు. అంత బలవంతమైనటువంటి ప్రేమ ఇది. సో చివరిగా మనం చూసేది ఏంటంటే ఈ ప్రేమ కొనబడదు అంట. ఈ ప్రేమ కొనబడదు. మరి ఏం చేస్తుంది అని అంటే త్యాగం చేస్తుంది, ప్రాణత్యాగం చేస్తుంది తప్ప అమ్ముడు పోదు. నిజమైనటువంటి ప్రేమ ఉంటే కనుక ప్రాణత్యాగం చేస్తుంది కనుక, కానీ అమ్ముడు పోదు. అమ్ముడు పోయిందంటే లక్షణం ఏమిటంట? ఇస్కరియోతు యూదా లక్షణం. అమ్ముడు పోయిందంటే లక్షణం ఏమిటట? ఇస్కరియోతు యూదా లక్షణం. కనుక ప్రాణత్యాగం చేసిందంటే యేసయ్య లక్షణం. అమ్ముడు పోయింది అని అంటే ఇస్కరియోతు యూదా లక్షణం. ఈ ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మెనీ వాటర్స్ కెనాట్ క్వెంచ్ ద లవ్, లవ్ కెనాట్ బి బాట్. అది కొనబడలేదు అని అంటాడు. సో యేసయ్య మీద ప్రేమ లేదు కనుకనే ఈ బిట్రాయిడ్ ద లవ్. ప్రేమను అప్పగించేస్తున్నాడు, ప్రేమను అమ్మేసుకున్నాడు. ఈ చివరి భాగానికి వద్దాం. 6వ వచనంలోనే నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము అంటాడు. కనుక మనకి ఈరోజు ఆ చిన్నప్పుడు ఎవరో ముసలి చేతుల మీద చూసేవాళ్ళం మనం టాటూస్. ఈ సమ్ గాడెస్ బొమ్మలు ఇక ఈ ఆర్మ్స్ మీద వేసుకునేవాళ్ళు కదా. మాక్సిమం అక్కడే వేసేవాళ్ళు, ఇంకెక్కడ వేసుకున్నారు, పిచ్చి పిచ్చికి అక్కడ వేసుకునేవాళ్ళు కాదు. ఈ యొక్క చేతుల మీద వేసుకునేవాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఇంకా అంతకుమించి ఎక్కడ వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు టాటూస్ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పొడిపించేసుకుంటారు, ఒళ్ళంతా పొడిపించేసుకుంటారు. ఈ తెల్ల చక్కగా తెల్లగా ఉండేటువంటి దేవుడు వాళ్ళకి ఆ కలర్ ఇచ్చాడు, తెల్లగా ఉండేటువంటి కలర్. దాన్ని మొత్తం మచ్చలు చేసేసుకుంటున్నారు.
నల్లగున్నాలేమయ్యా మేము నల్లగున్నామయ్యా అని బాధపడుతుంటే అది తెల్ల తోలిస్తే ఆ తెల్ల తోలు మీద ఈ ఒళ్ళంతా పొడిపించేసుకుంటాడు. పెద్ద పెద్ద డిజైన్లు. ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ చేతుల వరకు, ఈ తల మీద నుంచి సైడ్స్ అన్నీ, ఆ గుండు మీద, గుండు గించి దాని మీద ఏంటో మరి ఈ పిచ్చి ఏంటో అర్థం కాదు. దాన్ని చూసి మనవాళ్ళు కూడా కనుక ఈ పచ్చబొట్టు వేయించుకోకూడదు అనేది బైబిల్‌లో ఉంది. పచ్చబొట్టు పొడిపించుకోకూడదు. ఈ టాటూ అనేది పొడిపించుకోకూడదు. టెంపరరీగా ఏదన్నా కలర్ వేసుకుంటున్నాం అంటే అది వేరు గాని, ఈ ప్రభు చెప్పినటువంటి మాట పచ్చబొట్టు పొడిపించుకోకూడదని. సో ముద్రించాల. ఎలా ముద్రించాలంటే ఆల్‌మోస్ట్ లైక్ దట్ ఓన్లీ. అంటే అది ముద్ర చెరగదు కదా! పచ్చబొట్టు అనేది మరలా చెరగదింక. అది చెరగదు కాబట్టి శాశ్వతంగా నన్ను నీ హృదయంలో, నీ భుజముల మీద ఉంచుకోమని చెప్పి వధువు వరుని కోరుకుంటుంది. అసలు బాధపడాల్సింది ఆయన. నువ్వు నమ్మకంగా ఉంటావా? ఉండవా? ఎన్ని అనుభవాలు చూశాను నీతోటి. నువ్వు స్థిరంగా ఉంటావా? ఉండవా? అని చెప్పి బాధపడాల్సింది ఆయన. కానీ ఇక్కడ మనం చూస్తాం, నీ యొక్క హృదయములో నా నామాన్ని రాసుకో, నా పేరును రాసుకో, నీ భుజముల మీద దాన్ని రాసుకో అంటుంది. అంటే షీ ఈస్ గివింగ్ ఎ గ్యారంటీ. ఇక నిన్ను ఎన్నడూ విడిచిపెట్టనయ్యా. యేసయ్యా ఇక నిన్ను ఎన్నడూ నేను విడిచిపెట్టను. అది స్థిరము. ఎట్లా స్థిరం అనంటే ది సైనెట్ రింగ్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ముద్ర వేశారు అంటే అది స్థిరం. సో రాజులకి ఆ శిఖా ఉంగరాలు ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత దాని మీద ముద్ర వేస్తారు. ఎస్తేరు కాలంలో దాన్ని మనం చూస్తాం. శాసనాలు చేశాడు హామాను. ఆ హామాను శాసనాలను రద్దు చేసి మొర్దెకై, ఎస్తేర్లు కలిసి మరలా శాసనాలు మార్పించి పంపించినప్పుడు రాజు తన ఉంగరమును ఎస్తేరుకి ఇచ్చాను. ఇష్టం వచ్చింది రాసుకో, ఇష్టం వచ్చింది ముద్రించుకో అన్నాడు. సో ఎస్తేరు యొక్క ఆలోచన, మొర్దెకై యొక్క ఆలోచన యూదులను రక్షించాలి. రక్షించడానికి ఉపయోగించుకున్నారు వారు. ఆ ముద్రలు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఆ యొక్క ఏమంటారు స్లేవ్స్ మీద. యజమాని తన యొక్క స్లేవ్ మీద ముద్ర వేసుకుంటాడు. అంటే హీ ఈజ్ మై స్లేవ్. కనుక వారికి గేదెల మీద వేస్తారు. పూర్వకాలం ఒకసారి చెప్పా. పశువులన్నింటి మీద గుర్తులు వేసుకుంటూ ఉంటారు. పశువులన్నిటి మీద గుర్తులు వేసుకుంటూ కనుక కొన్ని పశువులు గుర్తుపట్టడానికి పోయినప్పుడు గుర్తుపడటానికి వెళ్తే నేను అడిగా, ఎట్లా గుర్తుపడతారు అని అంటే, చెవి దగ్గర చిన్న కటింగ్ కొన్ని జంతువులకి. చెవి దగ్గర వాళ్ళు రెగ్యులర్ అక్కడ ఎడమ చెవికో, కుడి చెవికో రెగ్యులర్ ఒకే ప్లేస్ లో అన్ని జీవాలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన అన్ని జీవాలు కూడా కట్ చేస్తాం. సో అవి ఎక్కడున్నప్పుడు కూడా ఇది వీళ్ళది అనేది తెలిసిపోతుంది. ఇక గేదెల గురించి, ఎద్దుల గురించి అయితే మనం చూసాం. నాకు తెలిసిన తర్వాత కూడా ఆ సీల్, రౌండ్ సీల్ ఉంటది. ఇనప ముక్క. దానిలో ప్లస్ గుర్తో, ఇంటూ గుర్తో ఏదో గుర్తు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ గుర్తు ఎర్ర కాల్చి ఆ యొక్క నడుము మీద వేస్తారు. మక్కి మీద వేస్తారు. అది దాని గుర్తు అనమాట. దానికి ఉండిపోతుంది. ఇది ఎవరు పలానా గేద, పలానా ఎద్దు అని తెలిసిపోతుంది. ఆ యొక్క గుర్తులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గుర్తులు మనుషుల మీద, పశువుల మీద వేసిన గుర్తులు మన హృదయాల మీద ముద్రించబడాలి. క్రీస్తు యొక్క ముద్రలు మన శరీరం మీద, మన హృదయాలు ముద్రించబడాలా. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అభిషక్త పరిచర్య అనగా క్రీస్తు గాయముల యొక్క గుర్తులను కలిగి ఉండుట. మేము చేసి 40 ఏళ్ళు చేసాం, 30 ఏళ్ళు చేసాం అని చెప్పుకుంటున్నాం కదా సేవ. పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడు, నాయనా కెన్ యూ షో ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఆన్ యువర్ బాడీ? ఏమైనా గుర్తులు ఉన్నాయా నీకు అని అంటే ఏం సమాధానం చెప్తాం మేము? ఏం గాయాలు పొందామని, యేసు కొరకు ఏం గాయాలు పొందాం? అయ్యా ఇదిగోండి మా గాయాలు ఇవ్వండి మమ్మల్ని. అక్కడ పౌలు చెప్పాడు కదా 2 కొరింథీ పత్రిక 11లోనే ఎక్కడ చూసాం కదా. వాళ్ళు యూదులా, నేను యూదుని, వాళ్ళు హెబ్రేయుడు, నేను హెబ్రేయుడిని. ఇదిగో 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను అన్నాడు. యేసు ప్రభుకి ఒకసారి కొట్టారు యేసు ప్రభుని. ఈయన 5 సార్లు తిన్నాడు ఆ దెబ్బలు. చూపించుకుంటున్నాడు, ఇదిగో ప్రభు 5 సార్లు నీ కొరకు దెబ్బలు తిన్నాను, కొరడా దెబ్బలు అని. ఏం చూపిస్తారు ఈ అయ్యగారులందరూ? మీ అయ్యగారితో కూడా కలిపి ఏం చూపిస్తారు దెబ్బలు?
ఏసై కొరకు మేము ఈ దెబ్బలు తిన్నామా, ఈ మా గుర్తులను చూపించేటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మీరు అట్లా చేయకూడదు, మీరు అట్లా చేయకూడదు, నాకు ఇవన్నీ చెప్పుకుంటాం తప్ప ఇదిగో క్రీస్తు కొరకు మేము ఈ గుర్తులు పొందుకున్నామని చెప్పగలిగినటువంటి వారు ఎవరున్నారు? బట్ బీయింగ్ ఎ బిలీవర్, విశ్వాసిగా క్రీస్తు ముద్రలు మనలో కలిగిన వారమై ఉండాలి అనేది వాస్తవం. మన పేరు క్రీస్తులో లిఖించబడాలనేది వాస్తవం. ఇప్పుడు సంఘం కోరుకుంటుంది, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. సెట్ ఎ సీల్ అపాన్ ఇన్ దైన్ హార్ట్, అపాన్ దైన్ హార్ట్ యాజ్ ఎ సీల్ అపాన్ ద ఆర్మ్. నీ భుజం మీద, నీ హృదయం మీద ఎదుగో నన్ను ముద్రించుకోయా, నన్ను ముద్రించుకో అంటుంది సంఘం. కనుక దేవుని యొక్క అంతరంగంలోనికి లీనమైపోతున్న దీని మీద ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ కొద్దిగా చెప్దాం అనుకున్నారు, కానీ నేను మర్చిపోయాను. మధ్యాహ్నం చదివి పడుకున్నా, ఇప్పుడు పురాకూరిని అటు ఇటు కూర్చున్నాను, గుర్తు రాలా. అది ఇప్పుడు బైబిల్ తీసిన అన్నా, నేను చెప్తానన్నానే ఆత్మ పరమాత్మ ఐక్యమయ స్థితి అనుకుని ఇప్పుడు గుర్తు వస్తుంది. ఇప్పుడు వెళ్ళి పుస్తకాలు ఎతకలేనికి మిమ్మల్ని బ్రేక్ చేసి. సో మధ్యాహ్నం గుర్తు వచ్చినట్టయితే దీనిలో కొంచెం కలిపి చెప్పేవాడిని. హౌ ద స్పిరిట్ విల్ యునైట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే దాన్ని మనం ఆలోచించవచ్చు కొంచెం వరకు. అయితే దానిని చెప్దాం అనుకున్నాను, కానీ నేను మిస్ అయ్యాను ఇవాళ. సారీ, సమ్ అదర్ డే మనం చూద్దాం దేవుని చిత్తం అయితే. నీ భుజంలోకి నామాక్షరముగా నన్ను ఉంచుము అంటే, ఇందాక చూసింది అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలు, నదీ ప్రవాహ జలములు దానిని ముంచివేయాలు. ప్రేమగా ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినాను, తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. ప్రేమ కొరకు ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినాను, తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. ప్రేమ అనేది హృదయంలో పుట్టాల. ప్రేమ అనేది హృదయంలో పుట్టాల. ఆ హృదయంలో ప్రభువును బట్టి ప్రేమ కలిగితే అది మనకు వర్తిస్తుంది తప్ప, ఇక మనం అనాది క్రైస్తవులుగా ఉన్నాము అని అంటే అది వర్తించదు. అది మన హృదయంలో ప్రత్యేకమైనటువంటి క్రీస్తు ప్రేమను కలిగిన వారమై, ఆ ప్రేమ కొరకు జీవించి, ఆ ప్రేమకు బద్దులమై, ఆ ప్రేమ దేవుని ప్రేమతో ఐక్యమయ్యేటువంటి పరిస్థితుల్లోకి, మన అంతస్తులోనికి మనం రావాలి. కొనుక్కుందామంటే వచ్చేది కాదు, మనం కొనుక్కుందామంటే ఆయన తిరస్కరించేటువంటి వాడు. కనుక ఇది తిరస్కారంతో అతడు త్రోసివేయను. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అనేది మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటారే, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు 49వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో. ఇశ్రాయేలు అలాగే అనుకున్నారట, కష్టాలు రాగానే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనుకున్నారు. కానీ వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, చూడుము నీవు నా అరచేతుల మీద చెక్కబడి ఉన్నావు. యు ఆర్ ఎన్గ్రేవ్డ్ ఇన్ మై పామ్స్. నా అరచేతుల మీద నువ్వు చెక్కబడి ఉన్నావు అంటున్నాడు దేవుడు. అంటే యు ఆర్ ఆల్వేస్ ఇన్ హిస్ సైట్, బిఫోర్ హిస్ ఐస్. ఆయన కళ్ళ ముందు ఉంటున్నావు, ఆయన దృష్టిలో ఉంటున్నావు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను మర్చిపోలేదు. మన జీవితాలలో, మన జీవితం అంతటి ఆయన అరచేతుల మీద చెక్కుని మనం చూస్తూ ఉన్నటువంటి దేవుడు. మనకు నచ్చినటువంటి బిడ్డలకి మన ఫోటోలు, మన బిడ్డల యొక్క ఫోటోలు అవి చూసుకుని ఎంతో మురుసుకుంటాం, మన బిడ్డ ఇలా ఉన్నాడు. కనుక మనం మురుసుకునేటువంటి స్థాయి ఆయన కూడా మన జీవితాలను బట్టి చూసుకుంటూ ఉంటాడు, మురుసుకుంటూ ఉంటాడు. ఆయన అరచేతుల మీద మనం చెక్కున్నటువంటి స్థాయి నుంచి మన ప్రేమను అధికం చేసుకుంటూ వెళ్తే ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందంటే హృదయంలో భద్రమైపోతుంది. ఆ హృదయంలో భద్రమైపోయేంత ముద్రలు వేయగలిగినంత బలమైనటువంటి ప్రేమ విశ్వాస కలిగిన వాడై ఉండాలి. ఆ అంతస్తులోకి వచ్చిన తర్వాత సంఘం మాట్లాడుతుంది, నాయనా ఎదుగు ప్రేమ ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వచ్చేసింది. నీ హృదయంలో నన్ను భద్రపరచుకో, నీ భుజముల మీద దాన్ని గుర్తుగా ఉంచుకోమని చెప్పి బ్రతులాంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ ప్రేమ లేదంటే శిఖా ఉంగరంగా పెట్టుకుంటాడంట దేవుడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, కొన్యా అనేటువంటి రాజు గురించి ఇర్మియా 22:14 మాట్లాడతాడు, 22:24 మాట్లాడతాడు. అతడు నాకు శిఖా ఉంగరం కొన్నప్పటికీ నేను అతను నా వ్రేళ్ళ నుండి తీసేస్తున్నాను. అంటే సమ్ టైమ్స్ వి లవ్ గాడ్ మోర్
మరి కొన్నిసార్లు పడిపోయినటువంటి స్థితిలో, దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం గనక దేవుడు తన చేతి నుండి తీసేస్తాడు. మనం ఏ స్థాయిలో ఉండబోతున్నాం అనేది చూడాలి. అరే, ఒకప్పుడు ఆయన శిఖాఉంగరంగా ఉన్నాడే, ఈజ్ ద సైనిట్ ఆర్ సైనిట్ రింగ్, ఆ ముద్రించేంత స్థాయిలో ఉన్నాడే, ఇప్పుడు ఏంటి ఇలా పడిపోయాడు? దేవుడు తీసేసాడు. ఆ స్థాయిలో మనం ఎన్నడూ దిగజారకూడదు. కాబట్టి ఇక్కడ అరచేతిలో కాదు, చేతుల్లో కాదు, హృదయంలోనికి భద్రం చేసేసుకోబట్టు, ముద్రించేసుకో హృదయంలో. అప్పుడు దేవుని యొక్క హృదయంలోని మనం ఎన్నడూ తప్పిపోతాం. ఆఫ్ కోర్స్ ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ శాశ్వతం, అది స్థిరం. అయితే ఇక్కడ మనం చూడగలిగింది ఏంటంటే గ్యారంటీ ఆఫ్ ద బ్రైడ్, వధువిస్తున్నటువంటి రుజువు. నేను ఎన్నడూ తప్పిపోకుండా నీ హృదయంలో స్థిరమై ఉంటాను ప్రభువా అని చెప్తున్నటువంటి ఆత్మీయ అంతస్తుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రేమకు ఒక 2-3 ఉదాహరణలు నేను చూపించాలనుకుంటున్నా. ఏమిటి ఈ ప్రేమ అని అంటే, ప్రభువును ప్రేమించినటువంటి వారు వధువు సంఘ స్థాయిలో ఎలా ఉంటారు అనేది మనకు తెలిసేటువంటి భాషలో 2-3 జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిది లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ. 47 వచ్చిన దగ్గర నుంచి ఆమె ఎలా వచ్చింది, ఎలా కన్నీరు కార్చింది, ఎలా తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, ఎలా అత్తరు పోసింది, ఎలా ముద్దు పెట్టుకుంటుంది అనేది ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువారు చివరికి ఇచ్చినటువంటి ఆ మాట ఏంటంటే, ఆమె నన్ను బహుగా ప్రేమించున్నది, ఆమె నన్ను బహుగా ప్రేమించున్నది. ఈ రెండవ మాటకు వచ్చినప్పటికీ బేతనియా మరియా, మేరీ ఆఫ్ బేతనీ, 3 సువార్తలు కూడా మనం చూస్తాం. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆమె మిగుల విలువ గల అచ్చ జటామాంసిని యేసు పాదముల మీద పోసింది. ఆ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడినది. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది ఒక సంవత్సరపు ఆదాయం, ఒక పురుషుని యొక్క సంవత్సరం ఆదాయం అంటే ఆల్మోస్ట్ 300 దెనారీస్. 300 దెనారీలను ఆమె వృధా చేసేసింది అక్కడ. ఆమె ప్రేమ ముందు అది విలువైనది కాదు. ఆమె ప్రేమ ముందు అది విలువైనది కాదు. కనుక పాపాత్ములైన స్త్రీ యొక్క ప్రేమను చూసాం, బేతనియా మరియ యొక్క ప్రేమను చూసాం. మూడవదిగా మగ్దలేని మరియ యొక్క ప్రేమను చూస్తున్నాం. ఈ మగ్దలేని మరియ కూడా ప్రభుని ఎంతగానో ప్రేమించింది. ఆయన సమాధిని చూసి, ఖాళీ సమాధిని చూసి శిష్యులకు చెప్పి వచ్చిన తర్వాత ఇంకా అక్కడే నిలబడి ఉంది. మళ్ళా శిష్యులు వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఇంకా ఏడ్చుచు అక్కడే నిలబడి ఉన్నప్పుడు ప్రభువారు దర్శనం ఇచ్చారు. మరియా అనగానే రబ్బోని అని అంది. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారికి ఆమెకు మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ లో ఆయన తోటమాలి అనుకుని అంటే, అమ్మా ఎందుకు ఏడ్చున్నావంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఒకవేళ నీకు తెలిస్తే చెప్పు, నేను ఆయనను మోసుకుని పోదును అని. బీయింగ్ ఏ లేడీ, నాకు చాలాసార్లు ఆ మాట చెప్పడం ఇష్టం. ఒక స్త్రీ అయి ఉండి చనిపోయినటువంటి దేహాన్ని మోసుకుని వెళ్తానంటే, ఒక పురుషుని యొక్క దేహం బలమైనటువంటి దేహం, ఆ పురుషుని యొక్క దేహాన్ని చనిపోయినటువంటి స్థితిలో నేను మోసుకెళ్ళిపోతా అంటుంది అని అంటే, ఆమె ప్రేమ ఎంత బలమైనది అనేది ఈ రాత్రి వేళ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక 3 ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలను ఈ సాయంత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నా. పాపాత్మురాలైన స్త్రీ, బేతనియా మరియా, ఇదిగో మగ్దలేనే మరియా. వీరు చూపించినటువంటి ప్రేమ బహు గొప్పది. ఇప్పుడు మనం వారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి ప్రేమ, వారి విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది అంటే షోలొమ్మతి యొక్క స్థాయిలో ఉన్నది. షోలొమ్మతి సొలొమోను ప్రేమించిన, లేదా వధువు సంఘం వరుడైన యేసును ప్రేమించిన స్థాయిలో మీలో ప్రేమ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ స్థాయిలో గనక మన విశ్వాసం ఉంటేనే ఆ యొక్క అంతస్తులోనికి మనం వెళ్ళగలం.
షోలమతి ప్రేమ యొక్క స్థాయిలోనికి మనం వెళ్ళగలం, ప్రభుతోటి యుగ యుగంలో ఉండగలం. దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కొంచెం ఇవాంజలైజేషన్ అవుతాం కదా, స్వార్థ వెళ్తుంది. థియాలజీ కంటే ఈ రోజు స్వార్థ ఎక్కువ వెళ్తుంది. సరే, ఏదైనప్పుడు కూడా దేవుని వాక్యం కనుక జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞల యందు నడుచుటే ప్రేమ. వాట్ ఇస్ ద లవ్? ఆయన ఆజ్ఞల యందు నడుచుటే ప్రేమ. ప్రేమ అంటే ఏంటనంటే, అంటే ఎంత ప్రేమించారు వారు అనంటే, దేవుని ఆజ్ఞల యందు నడుచుకునే అంత ప్రేమను కలిగిన వారున్నారు. దేవుని ఆజ్ఞలను నడుచుకున్నటమే దేవుని మనం ప్రేమించట. ప్రభా నిన్ను ప్రేమిస్తున్నావు అంటే, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుని ప్రేమను చూపించినట్లయితే ఆ ప్రేమ స్థిరమైనటువంటి ప్రేమ. దానిని యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచిందురు. నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచిందురు. అంటే మనం ప్రేమిస్తున్నాం, ఆయన ప్రేమిస్తున్నాడు, అదిగో ఆమె ప్రేమిస్తుందంటే ఆయన ప్రేమిస్తుందంటే కాదు. దాని భావాన్ని ఇక్కడ తెచ్చుకుందాం. నీవు ఆజ్ఞలను అనుసరిస్తే నీవు ఆయన్ని ప్రేమించినట్టు. నీవు ఆజ్ఞలను అనుసరిస్తున్నావు కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సో ఆజ్ఞలను అనుసరించుట అనేటువంటిది, దేవుని యొక్క మాట వినుట, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుట అనేది ఈ ప్రేమలో కీలకమైనది. ఈ ప్రేమ ద్వారా మనం దేవుని యొక్క హృదయాంతరంగంలోనికి వెళుతున్నాం. అయ్యా ముద్రించుకోయా, నన్ను ముద్రించుకోయా అంటే అక్కడ ఆయన ముద్రించడు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనం ముద్రించడు. వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడుచుకున్నప్పుడు మాత్రమే ముద్ర వేయబడుతుంది. ఆ ముద్ర పొందుకోవాలంటే వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి మనం రావాలి. నా ఆజ్ఞలను గైకొనేట్ల నా ప్రేమ యందు నిలిచిందురు. సో దిస్ ఇస్ ద రెసిప్రోకల్ లవ్. ఒకరొకరు ప్రేమించుకునే విధానంలో ఆజ్ఞలు ప్రధానమైనవి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రేమనే ప్రభువారు స్థిరపరిచారు. పేతురు జీవితంలో మనం చూసాం. యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా? ఎలా ప్రేమించమంటున్నాడు? వీరందరికంటే ఇప్పుడు నీతో పాటు ఉన్నారే, చేపలు పట్టకు వచ్చారే, ఈ తిబిర సముద్రానికి మరలా వచ్చారే, వీళ్ళందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. యోహాను కుమారుడైన సీమోను, నేను నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ముమ్మారు అడగడానికి గల కారణం ఏమిటి అనంటే, నిజంగా వాక్యానుసారంగా జీవించడానికి నీవు నిర్ణయం తీసుకున్నావా, జీవిస్తున్నావా అని పేతురుని ప్రశ్నించినటువంటి దేవుడిగా ఆయన మనం చూస్తే, ఈ ప్రభుని ప్రేమ పరలోకములో ఆయన ఉండనే లేదంట. మనల్ని ప్రేమించిన దేవుడు, లోకమును ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు ఆయన. కనుక పరలోకంలో నిలబడలేకపోయాడట సంఘ ప్రేమ కొరకు. మరేమైంది అని అంటే, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనం తగ్గించడం, పరలోకములు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, ఈయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన్ని దేవదూతలు స్తుతిస్తారు, ఈయన్ని దేవదూతలు స్తుతిస్తారు. ఓ నిత్య ఆనందం, నిత్య సంతోషం. స్తుతుల మీద సింహాసనాలై ఉంటారు. అక్కడ నుంచి దడేలు మనం వచ్చాడు. అంటే దడేలు మనం రాలేదులే, వందల సంవత్సరాలు పట్టింది ఈ ప్రాఫెసీ నెరవేరటానికి. ఏవో ఎందుకు వచ్చావయ్యా నువ్వు అంటే, మీ చేత ఉమ్మి వేయబట్టడానికి, మీ చేత కొట్టబడటానికి, మీ చేత సిలువ వేయబట్టడానికి, మీ చేత దూషించబడటానికి. అక్కడేమైంది? దేవదూతలు నేను స్తుతిస్తున్నారు కదా, అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే నా ప్రేమ. నీ పట్ల నాకున్నటువంటి ప్రేమ అదే. ఆ దేవదూతలు స్తుతిస్తున్నప్పుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై యుగయుగంలో ఉండవలసినటువంటి నేను, ఇదిగో నేను ప్రేమించి సమస్తమును విడిచిపెట్టి నీ కొరకు భూమి మీదకి వచ్చేసాను. సో నౌ హీ వాంట్స్ యువర్ లవ్. నేను అక్కడి నుండి ఇక్కడ దాకా వచ్చాను గనక, నీ కొరకు సిలువ వేయబడేంతగా ఆ ప్రేమను చూపించాను గనక, ప్రియ దేవుని సంగమా, నా కొరకు నీవేం చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డ, నా కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమనలేదు నేను కదా. మనందరికి తెలిసిందే అది. హృదయాన్ని నాకు ఇమ్మన్నాడట, అంతే. అంటే దాని అర్థం ఏంటి?
నేను చెప్పినటువంటి ఆజ్ఞలను, నేను ఇచ్చినటువంటి వాక్యమును నువ్వు తూచా తప్పకుండా అనుసరించగలిగిన వాడు అయితే ఆ ప్రేమకు సమైనటువంటి ప్రేమను కలిగిన వాడు. అందును బట్టి నా ప్రేమను నువ్వు పొందుకుంటున్నావు. ఇవి రెండు నెరవేర్చబడుతున్నాయి. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చాడు, మనం మన కార్యాన్ని నెరవేరుస్తున్నాం. నెరవేర్చినటువంటి వధువు సంఘం యాస్ దిస్ ఇస్ ఫైనల్ ముద్రించుకోమని చెప్తుంది. ఎంత గొప్ప ధన్యత! ప్రియ దేవుని విశ్వాసి, ఈ ఆత్మీయ అంతస్తులోనికి, ప్రభు యొక్క హృదయంలో ముద్రించబడేంత అంతస్తులోనికి మీరు వచ్చారా? మనం వచ్చామా? ఒక్కసారి మరలా మనం ఆలోచించుకుందాం. సో దిస్ ఇస్ ద సైనెట్ రింగ్ కదా. దేవుని అరచేతిలో నుండి ఎక్కడికి వచ్చేసాం? హృదయాంతరంగంలో, దేవుని హృదయాంతరంగంలో ముద్రించబడి ఉన్నాం. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను అతడు తిరస్కరించబడతాడు. కనుక డబ్బులతో కొనలేనిది ఇది. ఒకవేళ డబ్బులతో కొనేదైతే మనకంటే ధనవంతులైన వారు ఎప్పుడో పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయేవారు. అందుకే ప్రభువారు ఏమన్నాడంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట దుర్లభం, దానికంటే ఉంటే సూది బెజ్జంలో దొరకటం సులభం అని చెప్పారు. ఈ 8వ వచనానికి వచ్చినప్పుడు ఇప్పుడు దాకా మనం ఆలోచించింది మెచ్యూర్డ్ లైఫ్, ఏ క్రిస్టియన్ మెచ్యూర్డ్ లైఫ్, ఏ బిలీవర్స్ మెచ్యూర్డ్ లైఫ్. పరిపక్వతలోనికి వచ్చినటువంటి సంఘ ప్రేమ, పరిపక్వతలోనికి వచ్చినటువంటి విశ్వాసి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత ప్రేమకు వచ్చేసింది అంటే ప్రభు హృదయంలో ముద్రించబడేటువంటి ప్రేమకు వచ్చింది. బట్ వాట్ అబౌట్ ద లేటెస్ట్ కన్వర్ట్స్? క్రొత్తగా దేవునికి వచ్చినటువంటి వారు, క్రొత్తగా వాక్యం వింటున్న వారు, క్రొత్తగా యేసునామమును ఎరిగిన వారు ఇంకా అనేక వేల మంది, లక్షల మంది ఉన్నారు. వారందరి సంగతి ఏమిటి? అది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఏమైతే మెచ్యూరిటీలోనికి వచ్చింది, ఇందాక మనం అనుకున్నాం, అబ్రహాం వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, డేవిడ్ గారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. వారికి విశ్వాస స్థాయిలోనికి మనం వెళితేనే వధువు సంఘ అంతస్తులోనికి వెళ్తున్నాం. అందుకోసం మన ప్రయత్నంలో మనం కూడా ఆ మెచ్యూరిటీలోకి వెళ్ళిపోయాం అనుకోండి, స్టిల్ మన వెనకాల నూతనంగా వస్తున్న వారు ఉన్నారు. ఎప్పుడు దాకా వస్తారు? శ్రమల కాలం వరకు వారు వస్తూనే ఉంటారు. కానీ ఈ శ్రమల కాలం వరకు వచ్చేటువంటి వీరిలో చిన్న విశ్వాసం ఉంది, చిన్న చిన్న నమ్మికలు ఉన్నాయి. ఈ చిన్న విశ్వాసం, ఈ చిన్న నమ్మిక ఆర్భాటు దినంలోనికి రావాలి అని అంటే, ఆ అంతస్తులోనికి రావాలంటే వీరు కూడా ఈ యొక్క ఉన్నత స్థాయిలోకి వచ్చేయాలి, ప్రేమ యొక్క ఉన్నత స్థాయిలోకి వచ్చేయాలి. వీరి యొక్క ప్రేమ యొక్క ఉన్నత స్థాయిలోకి వచ్చేయాల. రాలేకపోతే ఏం జరుగుద్ది అనేది ఇక్కడ చెప్తున్నాడు. దాన్నే మాకు ఒక చిన్న చెల్లెలు కలదు అని అంటాడు. కనుక ఈ చిన్న చెల్లెలు ఎవరు అంటే న్యూ కమర్స్, లేదంటే క్రొత్తగా విశ్వాసాలకు వచ్చినటువంటి దేవుని బిడ్డలు. వారిని గురించి మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క వరుడైనటువంటి యేసు వచ్చేసరికి సిద్ధపడలేనటువంటి విశ్వాసి. దానిని మత్తయి సువార్తలో మనం చూస్తాం. 20వ అధ్యాయంలో ఆ ఆర్భాట దినం వచ్చేటప్పటికి ఇదిగో ఇద్దరు తిరుగులు విసురుతుందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇదిగో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇదిగో ఇద్దరు మంచం మీద పరుండి ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారండి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే అందరూ ఎత్తబడాలా, మనం అందరం కూడా ఎత్తబడాలా. మన ఇద్దరం పని చేసుకుంటాం అనుకోండి, లేదంటే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, భార్య వెళ్ళి భర్త వదిలిపెట్టబడితే ఆ ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది. భర్త వెళ్ళి భార్య విడిచిపెట్టబడితే, లేదా ఇద్దరు విశ్వాసులు పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటున్నారు, ఒక విశ్వాస ఎత్తబడతాడు, ఒక విశ్వాసి విడిచిపెట్టబడతాడు. లేదా ఇద్దరు క్రైస్తవులు అందాం, విశ్వాసులు ఎందుకనాలి. ఇద్దరు క్రైస్తవులు పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటున్నారు, లేదా ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నారు, కంపెనీలో పని చేసుకుంటున్నారు. ఒకరు ఎత్తబడి ఒకరు విడిచిపెట్టబడితే తప్పు కదా. అందుకని అందరూ ఎత్తబడాలనేటువంటి ప్రయత్నాన్ని చేయాలా, అది ప్రభువారు కోరుకుంటున్నారు. మన ప్రక్కవారిని చూడండి, వారి విశ్వాసాన్ని చూడండి. మన మెచ్యూరిటీ ముందు వారి యొక్క విశ్వాసం అల్పంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క అంతస్తులోనికి, మహిమ అంతస్తులోనికి వారు రావాల్సినటువంటి అవసరం ఉందని తెలిసినప్పుడు, కాలము సమీపమైనది, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కనుక వాళ్ళు కూడా మెచ్యూరిటీలోనికి వాళ్ళ లెవెల్స్ తీసుకురావాలంటే వారి కొరకు మరి ఏం చేయాలంట? దే షుడ్ బి అవర్ ఆబ్జెక్ట్, దే షుడ్ బి అవర్ ఆబ్జెక్ట్. ప్రభు ఈయన అల్ప విశ్వాసంలో ఉన్నాడు, ఈయన అవిశ్వాసంలో ఉన్నాడు, ఇంకా ఎదగట్లేదు అని చెప్పి మనం ఏం చేయగలం? వాక్యాన్ని బోధించగలమా? ప్రార్థన చేయగలమా? ఏది సహాయం చేసి వారి యొక్క ఆత్మీయ అంతస్తును, ఉన్నత అంతస్తులను తీసుకురాగలం?
అనేటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలి. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పాస్టర్ ఆఫ్ ది చర్చ్, బట్ ఇండివిజువల్ గా మీ ఇరుగు పొరుగు వారి విషయాల్లో మీకు తెలుసు బాగా, ఈ ప్రక్క ఆయన ఏంటి, ఈ ప్రక్క ఆయన ఏంటి, వారి యొక్క ప్రార్థన జీవితం ఏంటి, వారి యొక్క ఆత్మీయ జీవితం ఏంటి. సో హౌ కెన్ ఐ హెల్ప్ దెమ్? సో దే షుడ్ బి యువర్ ఆబ్జెక్ట్. ఎదుగో వీరికి నేను క్రీస్తు సువార్తను బోధించాలా, వీరిని పరిపక్వతలను తీసుకురావాలా అనేటువంటి ఒక నిర్ణయంతో, దృష్టితో వారి వైపు చూచు, వారి కొరకు ప్రార్థించు, వారిని పరిపక్వతలో తీసుకురావాల్సిన అవసరం మనకు ఉన్నదని జ్ఞాపకం చేసేటువంటి అంశమే ఈ యొక్క 8వ వచనం. ఈ యొక్క 8వ వచనం యొక్క ఆంతర్యం అది అని దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటాడు చూడండి. ఇక్కడ మన అంతస్తులో 3 మాటలు ప్రభువాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన తండ్రిగా ఉన్నప్పుడు మనం కుమార్తెగా ఉన్నాం, ఆయన తండ్రిగా ఉన్నప్పుడు మనం కుమార్తెగా ఉన్నాం, ఆయన వరుడిగా ఉన్నప్పుడు మనం వధువుగా సిద్ధపడాలి, ఆయన వరుడిగా ఉన్నప్పుడు మనం వధువుగా సిద్ధపడాలా. ఈ వధువు సంఘంలో వెళ్ళిన తర్వాత పరలోక నిత్యత్వంలో మనం ఏమైపోతున్నామంటే, ఆయన రాజు అవుతున్నాడు, మనం రాణి అవుతున్నాం. అంటే హైయెస్ట్ ఇదనమాట. ఆయన రాజు, మనం రాణి. కానీ ఇప్పుడు తండ్రి బిడ్డల యొక్క రిలేషన్లోనే మనం అందరం ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి. కానీ ఈ యొక్క తండ్రి బిడ్డల యొక్క రిలేషన్ మన ఆధ్యాత్మిక స్థితిలో వధూవరులుగా సంఘము, దేవుడు వధూవరుల యొక్క స్థాయిలోనికి రావాలా. వరుడుగా ఆయన సిద్ధపడిపోతున్నాడు, సిద్ధపడిపోయాడు ఆల్రెడీ. వధువు సంఘం కూడా సిద్ధపడుతుంది. ఈ వధువు సంఘం సిద్ధపడుతున్నటువంటి కాలంలో ఆమె కూడా అంతస్తులోకి వెళ్ళిపోయింది. ప్రకటన గ్రంథాన్ని చూస్తాం, 22వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. ఇదిగో కొత్తగా వచ్చినటువంటి విశ్వాసులారా, ఇంకొని యొక్క ఆధ్యాత్మిక అంతస్తులో బాధపడుతున్నటువంటి క్రైస్తవులారా, మీరందరూ కూడా సిద్ధపడి ప్రభువా రమ్మని చెప్పండి, మరణాత అని చెప్పండి, ప్రభువా రమ్మని చెప్పండి అని చెప్పి ఆ 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనం చూసాం. కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వధువు సంఘం తప్పనిసరిగా రాణి అంతస్తులోకి వెళ్ళిపోతుంది. తండ్రి అనేటువంటి కుమార్తె స్థాయిలో ఉన్నటువంటి మనము వధువు సంఘంలోనికి ఆ పై వచ్చేటువంటి రాణి అంతస్తులోనికి సిద్ధపడాలా. సో మనతో పాటు మన ప్రక్కన ఉన్నటువంటి సహోదరులు, ఆత్మీయ లేమిని కలిగినటువంటి వారి కొరకు మనం ఏం చేయబోతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళు ఆ చెల్లెల గురించి ఆలోచన చేస్తుంది. వధువు సంఘం ఏమంటుంది చూడండి. అది ప్రాకారం వంటిది, ఆయన దాని మీద గోపురం కడతాం, వి విల్ బిల్డ్ ఎ ప్యాలెస్ ఓవర్ దేర్. అంటే సహజంగా ద్రాక్ష తోటకి గోడ కట్టాలా, ద్రాక్షలతోటి తొలిపించాలా, వాటర్ ఫెసిలిటీస్ చూసుకోవాలా, నివాస గృహం కట్టాలా, గోడ మీద ఇల్లు కట్టాలా, ఆ గోడ మీద ఇల్లు కట్టాలా. సో దట్ ఈస్ ద గోపురం. దీనిని సువార్తలో మనం చూస్తాం. ఈ మాటలు 4వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి ఒకసారి, పరమగీతం 4వ అధ్యాయం 12వ వచనంలో పాత మనం చదివినటువంటి మాటలు చూస్తాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు మూయబడిన ఉద్యానవనము. నీవు మూయబడిన ఉద్యానవనం అంటే ప్రాకారం ఉన్నది, చుట్టూ కూడా గోడ కట్టేసింది, మధ్యలో ఉంది తోట. అంటే ఏంటంటే సరిహద్దులు, స్థిరత్వము కలిగినటువంటి, చుట్టూ గోడ కట్టేసుకుంది, మధ్యలో తోట, నీళ్లు, ద్రాక్షల తొట్టి. ఇది ఎవరికి సొంతం అనంటే, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు క్రైస్ట్. ఏమైపోయింది ఇక్కడ? గోడ కట్టుకుంది, నీటి ఊటలు ఉన్నాయి, దాన్ని చూసి సంతోషిస్తున్నాడు ఈయన. ఎవరిది ఈ ప్రాపర్టీ అనంటే, ప్రియుడా ఈ తోట నీదే. మన ఆధ్యాత్మిక అంతస్తులో కాంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి తోటలాగా ఉండాలి మనం. బలమైనటువంటి కాంపౌండ్ వాళ్ళు కట్టినటువంటి తోట వల్లే ఉండాలా. దాని మీద గోపురం ఉండాలా, దానిలో నీటి ఊటలు ఉండాలా, అవి సీల్ చేయబడి ఉండాలా, అవి ఎవరికి చెందటానికి వీల్లేదు. ఈ లోతైనటువంటి మర్మం మీ అందరికి కూడా తెలుసు. ఈ లోతైనటువంటి మర్మం మీ అందరికి కూడా తెలుసు. సో when we come back to our personal family lives, ఇది ఎంత ప్రాముఖ్యమో,
ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అంత ప్రాముఖ్యమైనది. నా ప్రియుడు యేసే, నా ప్రియుడు యేసే. దేవా, నేను నా వాడను కాను, నీ వాడనే, నీ దాననే. ఐఆమ్ యువర్స్, ఐఆమ్ యువర్స్. ఇక ఎవరికి తావులేదు, చుట్టుప్రక్కల ఎవరికి కూడా నా మీద తావులేదు. అంటే ఏ విషయంలో కూడా, ఇంకా లౌకిక సంబంధమైనటువంటి ఏ విషయంలో కూడా నా మీద ప్రభావం ఉండదు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది, జీవజల ఊట ఉంది. ఇది నీకు చెందింది, ఇది నీదే. ఆ అంతస్తులోనికి మనం ఎదగాల. ఇప్పుడు వధువు సంఘం ఆ అంతస్తులో ఉంది. ఆమె తోట, ఆమె గోడ, ఆమె గోపురం, ఆమె నీటి ఊటలు అన్ని కూడా ప్రభువుగా చెందుతున్నాయి. సో మెచ్యూర్డ్ లైఫ్, నాకు చెప్తున్న మాట అది. ఏ మెచ్యూర్డ్ స్పిరిచువల్ లైఫ్. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే, చిన్నపిల్ల ఇంకా యుక్త వయసు రాలేదంటుంది. అంటే ఇంకా పెళ్లి చేసేటువంటి వయసు రాలా, సిద్ధపడుతూ ఉన్నటువంటి కాలం ఇది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆ మాట చూడండి, చాలా బాగుంటుంది. దానికి ఇంకనూ వయసు రాలేదు. ఎస్, మనమేమో తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవులం, వాళ్ళేమో నిన్న మొన్న బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు, రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు. సో వాళ్ళు అనుభవంలోనికి రావాలని మీ తపనై ఉండాలా, మన తపనై ఉండాలా. ఆ అనుభవం గురించి మాట్లాడుతూ అంటాడు, దానికి ఇంకనూ వయసు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు. సో బై ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, అంటే మన యుక్త వయసు మనకు తెలుసు కదా, మేమందరం బ్యాన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా అమ్మాయికి 18 ఏళ్ళు నిండాలి అనేది ఉంటుంది. సో బ్యాప్టిజం సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్లు, ఆ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతూ ఉంటాం. 18 ఏళ్ళు ఉన్నాయా లేదా, ఆ 21 ఏళ్ళు దాటినాయా లేదా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి చిన్నపిల్లలకి చేయడానికి ఇష్టపడం కదా, గవర్నమెంట్ ఒప్పుకోదు, మనం ఇష్టపడం. అయితే ఈ వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ యొక్క ఏజ్ రాగానే వివాహం చేయటానికి వారు సిద్ధపడేటువంటి కాలానికి ఈమె యొక్క ఆత్మీయ అంతస్తు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాడు. ఈ ఆత్మీయ అంతస్తు గురించి అక్క మాట్లాడుతుంది, లేదంటే వధువు సంఘం మాట్లాడుతుంది. ఆ వధువు సంఘం అంటుంది చూడండి, అది ప్రాకారము వంటిది ఆయన. అంటే చుట్టూ బోర్డర్స్ కట్టేసుకొని, బలమైనటువంటి గోడలు కట్టేసుకుని, మనకు తెలుసు పోర్టికోస్ గురించి మనం ఏమంటారు దాన్ని, కోట గోడల గురించి మనం మాట్లాడుతున్నాం. ఫోర్ట్స్ గురించి ఏం మాట్లాడుతున్నాం అంటే, ఎరుక గోడలు చూస్తాం, యెరూషలేము మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గోడలతోటి కట్టబడినవి. నెహెమ్యా కాలంలో తిరిగి గోడలన్నీ బాగు చేసినట్టు చెప్పుకుంటున్నాం. ఆ పట్టణమునకు సెక్యూరిటీ ఆ యొక్క ప్రహరీ గోడలు, కాంపౌండ్ వాల్స్, కోట గోడలు. సో తన జీవితాన్ని తాను కావాలి కాసుకుని ఉంటే, ఆ ఆధ్యాత్మిక అంతస్తులో తన బలమైనటువంటి స్థితిలో ఉంటే, దాని మీద మేము గోపురం కడతాం. అంటే ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. వారంతటా వారు బలం పొందుకుంటూ ఉంటే, కొత్తగా విశ్వాసంలోకి వచ్చినటువంటి వారు వధువు సంఘంగా సిద్ధపడుతూ ఉంటే, మనవంతు కృషి ఏంటనంటే, ఎదుగు వాళ్ళు గోడలు కట్టేసుకుంటే పైన గోపురం కడతాం. అంటే సమ్ హెల్ప్ ద నీడ్. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మన ఆలోచన, ఎంతమందికి ఆధ్యాత్మికంగా మనం సహాయం చేస్తున్నాం, ఎంతమందికి ఆధ్యాత్మికంగా మనం సహాయం చేస్తున్నాం, వారిని విశ్వాసాలు పెంచుతున్నాం. అలా కాదండి, ఇలా కాదండి, అలాగా కొంచెం పెంచాల. ఈ సమయంలో ఒక మాట గుర్తొచ్చేసింది నాకు. ఈ అపోస్తల కార్యంలో 18-19 అధ్యాయాలు మనం చూస్తాం కదా, అకుల ప్రిస్కిలా. ఈ అకుల ప్రిస్కిలా వాళ్ళ దగ్గరికి వారు ఉన్నటువంటి సంఘానికి వచ్చాడు అపోల్లో అనేటువంటి ఆయన, మేధావి, పిహెచ్డి హోల్డర్. వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వీళ్ళు విని, ఎవరు వీళ్ళు? ఎ సింపుల్ టెంట్ మేకర్స్, గుడారాలు కుట్టుకునేటువంటి వారు. ఈ గుడారాలు కుట్టుకునేవారు ఆ యొక్క ప్రొఫెసర్ గారి యొక్క మాటలు విని ఇంటికి తీసుకెళ్లారు. అయ్యా రండి ఇంటికి వెళ్దామని చెప్పి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి అక్కడ మొదలు పెట్టారు. మీరు ఇప్పుడు దాకా చెప్పింది కరెక్టే, కానీ ఇంకా మీరు నేర్చుకోవాల్సింది కొంత ఉంది. క్రీస్తు విషయంలో ఇంకా మీరు నేర్చుకోవాల్సింది కొంత ఉంది అని చెప్పి, సింపుల్ టెంట్ మేకర్స్, గుడారాలు కుట్టుకునేటువంటి వారు, పిహెచ్డి హోల్డర్ కి దేవుని వాక్యం చెప్పారు. అది ఆధ్యాత్మిక అంతస్తు. మన పిహెచ్డి హోల్డర్స్ అయితే అయి ఉండొచ్చు, ఇంకా పెద్దవాళ్ళు అయితే అయి ఉండొచ్చు. దేవుని వాక్యంలో పట్టు లేనప్పుడు నేర్పించే వారి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
నేను పిహెచ్డి, నేను కూడా బిటిహెచ్, బిడి, ఎంబీబీఎస్, ఎండి, డీమిన్లు అన్ని చేస్తానంటే అఫ్ కోర్స్ ఈ రోజుల్లో డిగ్రీలు ఉంది సార్. ఆంధ్రప్రదేశ్లో 8 ఎంఏలు చదివిన వాళ్ళు ఉన్నారు. వాట్స్ ద యూస్? అదే యూనివర్సిటీ క్యాంపస్ వదలకుండా దాని చుట్టూ తిరుగుతూ ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ. ఎవరికి కావాలి ఇవన్నీ? సబ్జెక్ట్ కావాలా? సబ్జెక్ట్ కావాలా? ఇంటికాడ ఉండి స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ కోర్సులో కట్టేసి 2 సంవత్సరాలు అయిపోతే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకో 2 సంవత్సరాలు అయిపోతే ఎంఏ సోషియాలజీ, ఇంకో డబ్బులు అయితే ఎంఎస్డబ్ల్యూ చేసేస్తున్నారు ఇంటికాడ కూర్చొని. బోర్డులో పెట్టుకుంటారు ఇన్ని అక్షరాలు. ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ. ఇంకా నోరిప్పితే ఏమి రాదు. నోరిప్పితే ఏమి రాదు. సోషియాలజీ మీద డిస్కస్ పెడదాం రా కూర్చోనంటే అవుట్ అక్కడ. సోషియాలజీ మీద డిస్కస్ పెడదాం రా కూర్చో అంటే అవుట్ అక్కడ. అయిపోయింది. ఎన్నైనా రాయొచ్చు డిగ్రీలు రాసుకోవాలంటే, కానీ సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ అనేది దేవుని యొక్క వాక్యం దేవుడే నేర్పించుకుంటాడు. మనకి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, అన్ని డిగ్రీలు ఉన్నాయి కాదు, అయినా పక్కన పడేయండి. నేను ఫ్రెష్గా బీడీ చేసి వచ్చినప్పుడు టీవీడి ప్రకాష్ రావు గారు చెప్పారు, ఆనంద్ పుట్ యువర్ బుల్టిమత్ థియాలజీ సైడ్. నువ్వు రూరల్ చర్చ్కి వెళ్ళావు కనుక గ్రామీణులకు ఏం కావాలో దాన్ని ఎలా చెప్పాలో నేర్చుకోమన్నాడు. అక్కడికి వెళ్ళి బుల్టిమన్ ఇట్లా అన్నాడు, ముల్టిమన్ ఇట్లా అన్నాడు, ఎంఎం థామస్ ఇట్లా అన్నాడు అంటే ఎవరికి కావాలా? పల్లెటూరులో మనకే అర్థం కాదు. ఇక్కడ టౌన్స్ లో చెప్పుకుంటానే పల్లెటూరు సంఘాలకి ఏం కావాలా? పాప ఆయన చాలా చక్కగా అడ్వైట్ చేస్తాడు. గ్రామ సంఘాలకి ఏం కావాలో అలా నేర్చుకో అన్నాడు. సో ఫ్రమ్ బైబుల్ టు బైబుల్ ఏ కామెంటరీస్ పట్టుకోకుండా చెప్పాను మీకు. 89లో నేను ఫస్ట్ ఐ యూజ్ బార్క్లే కామెంటరీస్. అప్పుడు బార్క్లే కామెంటరీస్ తో మొదలుపెట్టి నా అంతటా నేను రెఫరెన్స్కి వెళ్తూ ఉండేవాడు. సో అది ప్రజలకి ఏం కావాలో అది చెప్పాలా. బుల్టిమన్ ఇలా అన్నాడు, ఎంఎం థామస్ ఎన్నాడు, ఎలా అన్నాడు అని అంటే ఏవి ఎవరికి చల్లవాయి. ఎక్కడ అంటే హైలీ క్వాలిఫైడ్ థియాలజియన్స్ ఉన్న చోట మనం దాన్ని కోట్ చేస్తే రెఫరెన్స్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ తడాకేంటో మన తడాకేంటో, వాళ్ళు ఏం చెప్తారో మనం ఏం చెప్తారో అర్థం అవుతుంది. సంఘాల్లో ఇవి పనిచేయవు. సంఘాల్లో ఇవి పనిచేయవు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అపొస్తలులు లేదంటే భార్యాభర్తలు అక్కుల ప్రిస్కిల్ల అపోల్లోకి దేవుని వాక్యాన్ని నేర్పించారు. ఆయన కూడా గర్వపడకుండా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకంటే గోడ కట్టాడు, ప్రాకారం వీళ్ళు కడుతున్నారు. గోడ బలమైన గోడ ఉంది ఆయనకి, ప్రాకారం పైన టవర్ వీళ్ళు కడుతున్నారు. సో ఇక్కడ మనం చేయాల్సింది కూడా అదే అంటాడు ప్రభు. అది ఎంతమంది సాధ్యం చేసుకుంటారు? నేర్చుకోండి. చిన్నగా ఫెయిత్ లో వస్తున్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని, బలమైనటువంటి వాక్యాన్ని అందించడం నేర్చుకోండి. ఎక్కడ గుళ్ళోకి వచ్చి చెప్పాలి, ఆ గుళ్ళోకి వెళ్ళి చెప్పాలి, ఈ గుళ్ళోకి వెళ్ళి చెప్పాలా, ఏం అక్కర్లు. ఆ గుళ్ళో చెప్పడానికి మాలాంటి అయ్యగారులు ఉన్నారు, జీతాలు తీసుకునేవాళ్ళు. మన ఇరుగు పొరుగు వారి దగ్గర వాళ్ళ యొక్క లెవెల్స్ చూసి వాళ్ళకి ఎంత వాక్యం అందిస్తే వాళ్ళు ఇంకా బలపడతారు అనే దానిని వాళ్ళ దగ్గర మనం నేర్పించండి. మనకు తెలుసు వాక్యం, అవతరాలకు కొంచెం నేర్పించండి. ఎక్కడికో వెళ్ళి ప్రసంగం చేయాలి, అక్కడికి వెళ్ళి ప్రసంగం చేయాలంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదో మనం ఇదైపోవాలనుకుంటాం. అక్కర్లా. మనం జాగ్రత్తగా ఉంటే చాలు. మన జీవితాల్లో అంతవరకు దీన్ని కాపాడుకోగలిగితే చాలు. జీవకిరీటం పొందుకోవాలంటే అంతవరకు పట్టుకుని ఉండాలి. అది నేర్చుకుంటే చాలు మన జీవితాలకి. కానీ ఇక్కడికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ క్రిందకు వచ్చేద్దాం. ఏమంటాడు చూడండి, దానికి ప్రాకారం అయితే మేము గోపురం కడతాం. ఎలాంటి గోపురం కడతారంటే ఆ వెండి గోపురం ఒకటి కట్టుదాం. అది కవాటం వంటిది ఆయన అంటాడు. ఇఫ్ ఇట్ ఇస్ ఎ డోర్. సో ఈ ద్రాక్ష తోటని గురించి ప్రభువు చెప్పిన ఉపమానం మరలా మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ యొక్క ట్రయంఫల్ ఎంట్రీ తర్వాత ప్రభువు ఉపమానాలు చెప్పడం ప్రారంభించి, ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది, దానికి ఆయన చుట్టూ కంచె వేయించాడు, ద్రాక్షల తోటి తొలిపించాడు, గోపురం కట్టించాడు, కాపుదారులకు గుతకించాడు, కానీ వారు ఇవ్వలేదు. వారు డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ చివరికి వస్తాం. ఆ మహనీయం ఎక్కడంటే ఏమంటది ఆమె, పైన
బయలు హామోనుందు సొలొమోనుకు ద్రాక్షావనం కాదంటారు కదా, అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మరలా జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆమె చుట్టూ గోడలే కట్టుకోవాలి. ఆమె కట్టుకుందా లేదా? ఆమె కట్టుకుంటే గోపురం మేము కడతాం అంటే ఆధ్యాత్మిక అంతస్తులో వి విల్ గివ్ సమ్ మోర్ లిఫ్ట్. ఆమెను కొంచెం ఎత్తుతాం పైకి, ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని. లేదు ఆమె ఇంకా ద్వారమే కట్టుకుంది అనుకోండి, వి విల్ సెట్ ద ఫ్లాంక్స్ అరౌండ్ ద దేవదారు వృక్షములు, దేవదారు పలకలతోటి చుట్టూ గోడ కట్టేస్తాం. అంటే వారు ఇంకా చిన్న విశ్వాసములైన ఉన్నారు. ఒకవేళ ఆ గోడ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నదానికి ఏమైపోతుంది? లోకములో నుండి అనేక అంశాలు మరలా విశ్వాస జీవితాలకు వచ్చేస్తాయి. లోకములో నుండి అనేక లోక స్థితులు మరలా విశ్వాస జీవితాలకు వచ్చి పాడు చేస్తాయి. ఆ నక్కలు వచ్చి పాడు చేసినట్టుగా ఈ మరలా పాడైపోద్ది. సో మనం ఏం చేయాలంటే ఒక విశ్వాసాన్ని గమనించాలా, ఆ విశ్వాస యొక్క ఆధ్యాత్మిక స్థితి చూడాలా. వాళ్ళు ద్వారమే కట్టుకున్న వారైతే మనం ఏం చేయాలంట? వీ షుడ్ ఫెన్స్ అరౌండ్ దట్ గోడెంగ్. ఇక్కడ దేవదారు పలకలతో మేము గోడ కట్టేస్తామంట. సో రాతి గోడ గట్టిగా కట్టుకోలేకపోయినా పాడు కాకుండా ఉండేటువంటి స్థితిని ఏర్పాటు చేసి, నక్కలు వచ్చి పాడు చేయనటువంటి స్థితిని ఏర్పాటు చేసి, ఇది ఒక తోటగా, ఒక మ్యాచ్యూరిటీ లైఫ్కి వచ్చినటువంటి వధువుగా, రాని అంతస్తులకు ఎలవేటువంటి ఒక విశ్వాసిగా మేము మార్చబోతున్నాం. సో దిస్ ఈజ్ ఎ మిషనరీ కాంటెక్స్ట్, దిస్ ఈజ్ ఎన్ ఎవాంజలికల్ కాంటెక్స్ట్. ఒక సవార్తగా చేసేటువంటి విధానం, ఒక సేవ చేసే విధానం, సువార్తను అందించే విధానం, ఆధ్యాత్మిక స్థితిని బలపరిచే విధానం. సువార్త చేయాలంటే ఎక్కడికో కొండల్లోకి వెళ్ళక్కర్లేదు, కోణంలోకి వెళ్ళక్కర్లేదు. ప్రక్కనున్న వారి విషయంలో, అవర్ నైబర్స్ ఇన్ ఎవ్రీవేర్, ఆఫీస్, హౌస్, బిజినెస్ ప్లేస్, ఎక్కడైనా సరే మన ప్రక్కనున్న వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఒక్క మాట అందించగలుగుతుంటే, ప్రభు మాట వారికి ఒక బలమైనటువంటి స్థితిని మనం ఇస్తున్నటువంటి వారు విన్నాం. కనుక అందరం కలిసి, ఆ అక్కగారు ఏమంటుందంటే, మేము వెంటనే దాని చుట్టూ ప్రాకారాన్ని కట్టేస్తాం. ఎలాంటి ప్రాకారం? ఇదిగో చెప్పింది చూడండి, దేవదారు మనాలతో దానికి అడ్డులను కట్టుదాము. దేవదారు మనాలతో దానికి అడ్డులను కట్టుదాం. వెంటనే వి విల్ ఫెన్స్ ఇట్. ఇక ఏ నక్క గాని ఇంకా జంతువు గాని వచ్చి పాడు చేయకుండా మేము భద్రపరిచేస్తాం. ఇది మన అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇది మన అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీని మనం చేస్తున్నామా లేదా అనేది పరీక్ష చేసుకో. కిందకు వస్తే ఏమంటుందంటే, నేను ప్రాకారం అంటే దాన్ని ఐఎమ్ ఏ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇన్ క్రైస్ట్, స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నా విశ్వాసములో, నా ప్రార్థనలో, నా వాక్యములో నేను బలమైన దాన్ని, సాతానుడు నన్ను కదిలించలేడు. ఇక ఇదిగో ఇప్పుడు నేను నా పొరుగునున్న వారి కొరకు ఆలోచన చేస్తున్నాను. ఆ 10వ వచనం చూడండి, నేను ప్రాకారం వంటి దాన్ని తిని నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దాన్ని తిని. సో సేఫ్ సైడ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది వధువు సంఘం, ఆ ఉన్నత అంతస్తులోకి వెళ్ళిపోయింది. ఇక సాతాడు ఏం చేయలేడు, కాలకం తొక్కడానికి తప్ప వాడు ఎందుకు పనిచేయడు. ఇక కాలకం తొక్కిపెట్టేసింది సంఘం, ఇక పాడు చేయలేడు. అయితే ఇక చిన్న స్థాయిలో ఉన్నారే, వాళ్ళు పాడు చేస్తాడు. కనుక వాళ్ళు పాడు చేయబడకుండా ఆమె గోడ కట్టుకుంటే మేము గోపురం కడతాం. ఎందుకు ఆమె గోడ కూడా కట్టుకోవాలి, చిన్న డోర్ పెట్టుకుని ఉందనుకోండి, చుట్టూ ప్రాకారాన్ని దేవదారు చెక్కలతో మేము ఏర్పాటు చేస్తాం. అంటే ఏమంటారు దాన్ని, యుద్ధ ప్రాతిపదిక మీద సంఘాన్ని వధు అంతస్తులోకి తీసుకొస్తున్న విధానం. యుద్ధ ప్రాతిపదిక మీద సంఘాన్ని వధు అంతస్తులోకి తీసుకొస్తున్నటువంటి విధానం. ఎవరు నశించడానికి వీలేదు, ఏ ఒక్కరు విడిచిపెట్టబడటానికి వీలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రక్కనున్న వారికి సువార్త ప్రకటించండి, మీ ప్రక్కనున్న వారికి వాక్యాన్ని అందించండి, ప్రక్కనున్న వారిని ఆధ్యాత్మిక స్థితిలోకి నడిపించండి. సో ఈ విధానం తప్పితే ఏమవుతుంది అని అంటే సంఘం పాడైపోతుంది. అందుకని కిందకు వచ్చేద్దాం. బయలు హామానునందు సొలొమోనుకు ఒక ద్రాక్ష వనము కలదు, అతడు దానిని కాపులకు ఇచ్చను, దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను, కావలి వారికి 200, యజమానికి 1000. కనుక వాడికి ఎంత అంటే ఎంత వస్తుంది? 200 వస్తాయి. కాపు కాసినందుకు 200. మరి ఆ రోజుల్లో ఆ లెక్కలేంటో మనకు తెలియదు. తర్వాత ఎప్పుడైనా దీని మీద మళ్ళీ స్టడీ చేసి ఆలోచన చేద్దాం.
ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి 200 1000 కింద లెక్క పెట్టుకుందాం. ఆ 200 ఏంటి, ఆ 1000 ఏంటి అనేది 200 అతని జీతం, సంవత్సరం కావలి ఉన్నందుకు అతని జీతం. యజమాని పొలం గనక వచ్చుబడి రాబడి 1000 రూపాయలు. బయలు హామోనందు ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోటల్లో అనేక తోటలు ఉన్నాయి గారికి, రాజుగారికి. అవి కాపుతులు గుత్తకిచ్చాడు. సో ఎవ్రీ ఇయర్ పంట రాగానే వాళ్ళు తెచ్చి 1000 రూపాయలు ఇచ్చేస్తా ఉంటారు అనమాట. ఇప్పుడు ఏమేమంటుందంటే, ఒక తోట ఇచ్చారు కదా, కూడా ఒక తోట ఉంది కదా, ఆ తోటలోనే కదా అన్నదమ్ములు ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. ఎండలో కాపు కాసుకుంది. సొలొమోనా, ఏదో నాకు కూడా తోట ఉందయా, నువ్వు ఇచ్చిన తోట, నా 1000 రూపాయలు కూడా నీయే, నా 1000 రూపాయలు కూడా నీదే, నేను కూడా నీకు ఇదిగో నా కప్పాన్ని చెల్లిస్తున్నా, లేదంటే నేను నా పంట ఫలాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి ఇస్తున్నటువంటి ఆమెగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, న్యూ బిలీవర్స్ ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అండ్ ప్రేయర్లెస్ ఓల్డ్ క్రిస్టియానిటీ, పాత తాతల నాటి క్రైస్తవులుగా ప్రార్థనా జీవితాలు ఉండవు. వాళ్ళు కూడా మనం కనిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఏమంటారంటే, వి విల్ యాడ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ టు హర్. అది మన మిషన్ అయి ఉండాలి ఈ రాత్రి. వి విల్ యాడ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ టు హర్. ఆ సంఘాన్ని ఇందాక అనుకున్నామే, ఆ యొక్క యుద్ధ ప్రాతిపదిక మీద వధువుగా సిద్ధపరిచేస్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వి షుడ్ యాడ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ. ప్రభు అంగీకరించేటువంటి స్థాయిలో ఆమె ఎదుగునట్లుగా, అతడు ఎదుగునట్లుగా విశ్వాసులను మనం బలపరచవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దే ఆర్ ద బేబ్స్ ఇన్ క్రైస్ట్ అండ్ వి, వారి యొక్క వెల్ఫేర్ ఆలోచించే వారుగా ఆ యొక్క వీక్ బిలీవర్స్ అందరూ కూడా బలపరచాలని దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తికి స్వార్థ కొరకైన ద్వారం అతడంతటా అతడు హృదయాన్ని తెరిస్తే మనమందరూ కూడా ఈ సహాయం చేయగలిగిన వారు. అది ప్రభు చేసే పని కూడా అదే. హృదయ ద్వారం దగ్గర తడుతున్నాడట, నేను లోపలికి వస్తా అంటాడు. ఎవరు కడతారు? ప్రభువారు స్థిరత్వాన్ని ఇస్తాడు. మనం అందరం ప్రయాసపడతాం. ఆ యొక్క సంఘం వధువు సంఘంగా, ఆ విశ్వాసి వధువు అంతస్తులోనికి మార్చబడుతుంది. సో దే విల్ టేక్ మెజర్స్ టు ప్రివెంట్ హర్ ఫ్రమ్ ఈల్డింగ్ టు హర్ వీక్నెసెస్. తిరిగి వారి బలహీనతల్లోనికి దిగజారకుండా ఆ యొక్క నూతన క్రైస్తవులని ఎత్తిపట్టే విధానాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, షూలమ్మితి ఈజ్ పర్ఫెక్ట్ బ్రైడ్. షూలమ్మితి ఈజ్ పర్ఫెక్ట్ బ్రైడ్. ఇక సొలొమోనుకి ఆ యొక్క పంట ఫలాలను ఇవ్వటానికి ఆమె సిద్ధంగా ఉన్నది. సో ఇక్కడ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ 21వ అధ్యాయం చెప్పుకున్నాం కదా, ప్రభువారు చెప్పినటువంటి ఉపమానములు, ఆ కాపులకు ఆయన గుత్తకిచ్చాను, కానీ వారు దానిని చెల్లించట్లేదు. కాబట్టి నా ప్రియ కుమారుని పంపెదను, ఒకవేళ అతనిని గౌరవించి ఆ యొక్క రూపాయలు ఇస్తారేమో అని యేసయ్యను పంపిస్తే వాళ్ళు ఏం చేశారంట, ఇదిగో ఇతడు వారసుడు, ఇతనిని చంపుతుమరండి అని ద్రాక్ష తోట వెలుపల చంపి పడేశారు. అనగా క్రీస్తునకు చెల్లించవలసినటువంటి ఏది కూడా చెల్లించలేదు, క్రీస్తును చంపేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ 1000 రూపాయలు యేసయ్యకి ఇస్తున్నారా లేదా? ఈ తోటను కావలి కాసి దాని యొక్క ఫలములు తీసుకెళ్లి యేసయ్యకి ఇస్తున్నారా లేదా? అసలు కావలి కాస్తున్నావా, నక్కలు వచ్చి తినేస్తున్నాయా? ఇదిగో తోటలను చెరిపెట్టే నక్కల్లో పట్టుకుంటూ రండి అని చెప్పి సొలొమోన్ మాట్లాడాడు. అంతకుముందు అది చాలా మనం చూసాం. మన తోటలో పాడు చేసేటువంటి నక్కలను, గుంట నక్కలను ఏరి పట్టుకుందాం, వలలొడ్డుదాం, ఉరిలొడ్డుదాం, రండి అంటాడు. సో ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామనేది జ్ఞాపకం చేసుకుని మన పంట నక్కల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ విశ్వాస యాత్ర, దేవుడిచ్చిన ఈ విశ్వాస యాత్రలో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కొనసాగుతున్నటువంటి విశ్వాస యాత్రలో ఈ ద్రాక్ష వనము నక్కల పాలు కాకుండా కాపాడుకోవాలా, కారు ద్రాక్షలు కాయకుండా కాపాడుకోవాలా, నిజ ద్రాక్షవలిగా ఫలించగా దాని ఫలములు తీసుకెళ్లి ఇదిగో ఫలముల యొక్క రాబడి 1000 రూపాయలు సొలొమోనా అని ఇచ్చినట్లు, కావులు వారు ఇచ్చినట్లుగా దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. సంఘం సమర్పణ చేసుకుంటుంది. సొలొమోనా, ఈ 1000 రూపాయలు నీకే ఇస్తున్నా, ఇదిగో తోట నీదే, ఫలము నీదే, ఇదిగో నీకే చెల్లును గాక అని చెప్పి సమర్పించుకున్నటువంటి ఆ యొక్క షూలమ్మితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ 1000 ఏండ్ల పరిపాలనకు యోగ్యుడు యేసే. ఆ 1000 రూపాయలు ఏంటంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఆ 1000 ఏండ్ల పరిపాలనకు యోగ్యుడు నీవే. వాళ్ళందరూ ఇచ్చేసారంట, అయ్యా మేమేం పరిపాలన చేయలేము, పరిపాలన నీదే, 1000 ఏండ్ల పరిపాలన నీదే. పరలోకమందు కానీ భూమి మీద కానీ ఎవరు కూడా, తండ్రి తోట ఆయనదే, ఆయనకి ఇచ్చేసాడు. సో యు ఆర్ ద వన్, ద డిజర్వ్డ్ వన్ టు రూల్ దిస్ కింగ్డమ్, ద హెవెన్స్ అండ్ ఎర్త్ ఫర్ 1000 years. భూమి మీద
భూమి ఆకాశంలో ఏకం చేసి 1000 ఏళ్ళు పరిపాలన చేయబోయే యేసు వారి ఈ యొక్క పరిపాలన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈనాటి సేవకులంతా కూడా దానికి కావలి వారే. ఈనాటి విశ్వాసులందరూ కూడా సొంత తోటను కావలి కాసుకునే వారే. కాబట్టి వారు వారి ఫలములను దేవునికి అప్పగించవలసినటువంటి అవసరం ఉన్నది. టు క్రైస్ట్ ఆల్ అవర్ ఫ్రూట్స్ మస్ట్ బి డెడికేటెడ్. టు క్రైస్ట్ ఆల్ అవర్ ఫ్రూట్స్ మస్ట్ బి డెడికేటెడ్. నీలో ఉన్న ప్రతి ఫలము కూడా యేసయ్యదే. యేసయ్యకే చెప్పాలా, యేసయ్యకే ఇచ్చుకోవాలా, యేసయ్యకే సమర్పించుకోవాలా. సొలొమోను అంటుంది, సొలొమోనా నా 1000 రూపాయలు కూడా నీయే, రాజా ఇది నీదే, దేవా ఇది నీదే అని ఇచ్చుకునేటువంటి అంతస్తులనికి మనం రావాలా. ఇప్పుడు సిద్ధపడింది గనక పిలిచేస్తుంది. సిద్ధపడింది గనక పిలిచేస్తుంది. ఏమని పిలుస్తుందో చూడండి. నా ప్రియుడా త్వరపడము, లఘువైన ఇరువలి ఉండము, వచ్చేయి. ఎలాగా జింక వలె లేడి వలె గంతులు వేసుకుంటా అంతకుముందు అధ్యాయంలో చూసాం. ఎదుగో నా ప్రియుడు లేడి వలె ఇర్రువలె కొండలు గొట్టులు దాడుచు వచ్చున్నాడు అన్న వచ్చి ద్వారం దగ్గర నిలబడిపోయాడు అని చెప్పింది. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు అంటుంది ఐఎమ్ ఇన్ ఫుల్ మెచ్యూరిటీ. ప్రకారములు అయిపోయాను, బలమైన కోట గొడవలు అయిపోయాను. నీ హృదయంలో ముద్రించుకో, నాను నీ దానిని తెలుసుకో, ప్రభు అయిన యేసు రమ్ము 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 అని చెప్పి సంఘం పిలుస్తుంది. ఆ యొక్క పిలుపు మనం కలిగిన వరమే. మనం కూడా చెప్పాలి, మరణాత ప్రభు అయిన యేసు రమ్ము, నేను సిద్ధపడ్డా. అయ్యా నేను ప్రాకారం అంటే నేను, నా ఎరుకు చెములు ఎలా ఉన్నాయంట, దుర్గములాయను, నీ దృష్టికి నేను ప్రియమైన దానిని, నా విశ్వాసం బలమైనది, నేను నీకు ఇస్తున్నాను. కాబట్టి ఇదిగో నన్ను ఇక బిడగా నా అంతస్తులకు వచ్చేసాను గనక నన్ను చేర్చుకుంటానికి త్వరగా రమ్మని, పెళ్లి కుమార్తెకి తీసుకెళ్ళడానికి త్వరగా రమ్మని ఆమె కోరిన ఈ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుని మనమందరం కూడా సిద్ధపడిన వారమై ఈ వాక్య ధ్యానంలో 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి చర్చ్ లేదా విశ్వాస యొక్క అప్ అండ్ డౌన్స్ జ్ఞాపకం చేసుకుని చివరికి మనం ఏమయ్యామంటే బలమైన కోటగా, బలమైన దుర్గంగా ఉన్నాం. ఇక మన మీద రాజు నివాసం ఉండటమే, ఆయన గోపురం కట్టించుకుని అక్కడ ఉండటమే, ఆ యొక్క గొప్ప స్థితిలోనికి, ఆ యొక్క గొప్ప అంతస్తులోనికి మనం వెళ్ళి ప్రభుత్వం కూడా యుగ యుగంలో ఉండలాగున దేవుని కృప మనందరికీ తోడై ఉండను కాక. ఆమె ఇంకా చక్కగా రోజుకి 4-5 వచనాలు చొప్పున ఒక్కొక్క అధ్యాయం 4 రోజులు చెప్పుకుంటే 5 రోజులు చెప్పుకుంటే 8 అధ్యాయాలు 40 రోజులు పట్టాయి మనకి. ఒక 20 రోజులకి మనం దేవుని దయ వల్ల ముగించుకున్నాం. చెప్పగలిగింది ఏదో చెప్పా, ధ్యానించగలిగింది ఏదో ధ్యానించాం. మీ వల్ల నాకు ఏదో గొప్ప ఎక్సర్సైజ్. మార్నింగ్ ఒక 2 hours నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, ఈవినింగ్ ఒక 1.5 hour మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ యొక్క అభిప్రాయం ఏమంటే ఒక 1 or 2 persons దీని గురించి ఆధ్యాత్మికంగా మీకు ఏమన్నా లాభం కలిగితే 2 మాటలు చెప్పండి. అది నాకు సంతోషం. ఇన్నాళ్ళు మిమ్మల్ని నడిపించినందుకు నాకు సంతోషం. సమస్త మహిమ దేవునికి. సో యూ కెన్ స్విచ్ ఎవరన్నా మ్యూట్స్ ని అన్మ్యూట్ చేసుకుని ఒక్క ఇద్దరు ఎవరైనా ఈ పరమగీతం మీద మీకు ఎలా అనిపించింది అని చెప్తే నాకు సంతోషం. ఓకే, మీరు చెప్పకపోతే ప్రార్థన చేద్దాం. చెప్తే మంచిది, చెప్పకపోతే ఎవరొకరు ప్రార్థన చేసేది. ప్రార్థన చేయండి, ఎవరొకరు ప్రార్థన చేయండి, ఎవరైనా చేయండి. నేను చెప్తాను. చెప్పండి. అయ్యారండి, నిజంగా అసలు ఈ పరమగీతం నాకు అసలు ఫస్ట్ లో అర్థమయ్యేది కాదండి. ఇది నేను మీ దగ్గర అంటే ప్రతి దినం మీరు చెప్పే ఆత్మీయ మర్మాల్ని అనలైజ్ చేసుకున్నప్పుడు నిజంగా ఆత్మలో చాలా సంతోషించేదాన్ని అయ్యారండి. చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు దీని కంక్లూజన్ అయితే నేను చెప్పలేను, కానీ నవ్వండి ప్రతి రోజు కూడా దాన్ని నేను మళ్ళీ ఒకసారి నేను చూసుకున్నప్పుడు అది సంఘాన్ని బట్టి, అది ఆ కన్నులు గువ్వ కన్నులని, తర్వాత తన ఆత్మీయ అంతస్తుని బట్టి స్త్రీల్లో ఆశీర్వదించబడిందని, ఇట్లాగా సొలొమోను తన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తను బయటికి రాలేకపోయింది, తర్వాత బయటకు వచ్చినప్పుడు మరలా తీసుకుని తల్లి ఇంటికి వెళ్ళడం,
ఈ మొత్తం అంతా కూడా అంటే ద వే హౌ షీ అప్రోచ్ హిమ్ అనేది నాకు అసలు తెలిసేది కాదు అయ్యగారండి. మీరు చెప్పినప్పుడు తర్వాత ఏంటి ఇంకొక మర్మం ఏంటంటే అదేంటి అక్షోట ఉద్యానవనంలో నేను అక్కడ అందరూ మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ అక్కడ ఆ తోటలో ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి మనం తీసుకెళ్తారని, అప్పుడు వాళ్ళతో మనం వాళ్ళని చూస్తాము, ఆ స్టేజ్కి మనం వెళ్తామని ఇలాంటి ఆత్మీయ మర్మాలు చెప్పినప్పుడు నిజంగా నేను తాకబడ్డాను అయ్యగారండి వాక్యంలో. నిజంగా దేవుని ఆత్మ నాతో మాట్లాడినట్టు అనిపించి ఐ ఫెల్ట్ సో హ్యాపీ విత్ దట్. ఇప్పుడు కూడా ఈ మాకు చిన్న చెల్లెలు కలదు, ఆమెకి ఇట్లాగా మేము ఏంటి గోపురం కడతాము లేదంటే దేవదారుతో కంచె వేస్తా ఉన్నట్లుగా నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు కూడా నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నేను దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు చెప్పినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఏంటంటే నిజంగా ఇంత ఆత్మీయంగా కొత్తగా వచ్చే విశ్వాసులకి మనం చెప్పగలిగింది చాలా ఉంది. ఇప్పుడు దేవుల్లో వచ్చారులే వీళ్ళని సంతోషపడతాం. ఇప్పుడు మా కొలీగ్స్ కానీ చాలా మంది హిందూస్ ఉంటారు, వచ్చారులే అని సంతోషపడతాం, కానీ వాళ్ళని ఇంకా ఇంకా డే బై డే మనం వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలి, వాళ్ళని ఎక్కువసేపు స్పెండ్ చేయాలి అనేది నేను నేర్చుకోగలిగాను అయ్యారండి. చాలా ఆత్మీయ మర్మాలు నేను నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా మట్టుకు నేను ఐ విల్ బి సో థాంక్ఫుల్ టు యూ అయ్యగారు. ఫస్ట్ దేవునికే గంతా మహిమ ప్రభావం. అవునండి, ఆయనకే అండి. మిమ్మల్ని దేవుడు వాడుకున్నందుకు గాను మీకు చాలా నా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యగారండి, దేవునికి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. ఓకే, ప్రార్థన చేస్తారా ఎవరైనా? నేను చేస్తాను అయ్యగారు. చేయండి. అయ్యగారు, I have small madam just okay రాజ్ గారు, థ్యాంక్ యూ. చెప్పండి. I'm sorry madam, just please hold on. No problem. చెప్పండి. లాస్ట్ డే కదా, స్పెండ్ చేద్దాం. నో ప్రాబ్లం. చెప్పండి. అయ్యగారు, యాక్చువల్ గా నా న్యూ టెస్టిమెంట్ లో ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవటం, ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో పరమగీతాలను అర్థం చేసుకోవటం రియల్ గా నేను ఒక రీడింగ్ ఇచ్చాను అయ్యగారు బైబుల్ కి. నా ఐ కెన్ ప్రౌడ్లీ సే నాది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. కొంచెం డీప్ గానే స్టడీ చేశాను. ఈ రెండు ఈ చాప్టర్స్ ని బైబుల్ అర్థం చేసుకోవటం కొంచెం టఫ్ థింగ్ అని అనుకుంటున్నాయి యాక్చువల్ గా. ప్రకటన గ్రంథంలో కొంచెం అదొక ఎలా ఉంటుందంటే కొంచెం హరిఫిక్ గా రకరకాల వాటిని మనం సంధించుకోవటం, మన ఆధ్యాత్మిక లైఫ్ కి దేవుని యొక్క రెండో రాకడలో ఎంత భయంకరంగా ఉండబోతుంది, ఎలా ఇదంతా ఫస్ట్ ఈ సువార్త చాప్టర్ లోనేమో జీసస్ క్రైస్ట్ ని వీడియో కూడా ఆన్ చేసుకోండి, మిమ్మల్ని చూస్తాం. సో దానిలోనేమో మనం న్యూ చాప్టర్ న్యూ టెస్టిమెంట్ లో ఈ ఫస్ట్ అంతా జీసస్ క్రైస్ట్ ని కంప్లీట్ గా ఇది సింబల్ ఆఫ్ లవ్. ఆయన ఎలా ప్రజలను ఎంతగా ప్రేమించారు, తన ప్రాణం ఇచ్చే అంతగా ప్రేమించారు అనే దగ్గర ఆపకుండా కంక్లూజన్ హౌ ఫ్యూరియస్ హీ కెన్ బి, హౌ ఫిరోషియస్ హీ కెన్ బి కంక్లూజన్ లో అనేది ప్రకటన గ్రంథంలో మనకి దేవుని గురించి అదర్ సైడ్ ఆఫ్ ది గాడ్ అన్నట్లుగా అనిపిస్తుంది అయ్యగారు అది. సో అది ఒక ఇట్స్ నాట్ సింపుల్, ఇట్స్ నాట్ ఈజీ చాప్టర్ టు అండర్స్టాండ్. ఒక రీడింగ్ లో పడటం కష్టం. సో మీరు దాన్ని క్రాక్ చేశారు అయ్యగారు, చాలా చక్కగా చెప్పారు. అదొకటి. అలాగే ఈ పరమగీతాలు కూడా ఇది ఎలా ఉంటుందంటే ఒక ఆర్డినరీ లుక్ లో మనం చదువుతా ఉంటే ఇదేంటో ఒకలాగా ప్రియుడు ప్రేయసి అన్న లెక్కలో వెళ్తా ఉంది అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ వస్తుంది. బట్ అక్కడ వధువుగా సంఘాన్ని వధువుగా సంఘ కాపరి యజమానిగా దేవుడిని అక్కడ చూపిస్తూ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని భార్యాభర్తలుగానే కాకుండా ఇట్ కెన్ గెట్ కన్వర్టెడ్ టు బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, మదర్ సన్ రిలేషన్షిప్ అనే దాన్ని మీరు హైలైట్ చేశారు అక్కడ. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మన రిలేషన్ కూడా అది ఆ యొక్క ప్రేమ యొక్క అల్టిమేట్ ఇది ఎట్లా ఉంటుందంటే ఇన్ని రకాలుగా కన్వర్ట్ అవుతా ఉంటుంది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ టుగెదర్నెస్ అండ్ కంటిన్యూయింగ్ అవర్ లవ్స్ అనే దాన్ని అది మీకు చెప్పారు. ఇందులో అన్ఫార్చునేట్లీ ఒక 2-3 days నేను కొంచెం మిస్ అయినాయి కానీ మా
సో అయ్యగారు మీరు చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు ఫర్ యువర్ ఏజ్ అండ్ నిజంగా మీ ఎక్స్పీరియన్స్ దాన్ని రంగరించి మీరు చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మీలాంటి సీనియర్స్ మాత్రమే చెప్పగలరని నాకు స్ట్రాంగ్లీ ఎందుకంటే ఈ చాప్టర్స్ డీల్ చేయటం ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ కాదు. మామూలు స్వార్థ పాఠాలు నేను అలాంటి కూడా చెప్పాను కానీ సో అయ్యగారు యూ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్ అయ్యగారు రియల్లీ. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కూడా చాలా వందనాలు. కంటిన్యూస్ గా ఫాలో అయినందుకు వందనాలు. సునీల గారికి మీకు కూడా థ్యాంక్ యూ. ఓకే, చేయండి మేడం గారు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వేల వేల కోట్ల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క నా తండ్రి నాయన అనేక దినములుగా ప్రభువా నా తండ్రి ప్రకటన గ్రంథము అంతకు ముందు ప్రభువా స్వస్థతల గురించి మమ్మల్ని బలపరుస్తూ ప్రభువా కరోనా భయంకరమైన దినములలో నా తండ్రి నాయన మాకు ఆదరణగా నా తండ్రి అనేక స్వస్థతలను నా ప్రభువా నా తండ్రి నాయన ఎత్తి చెప్పుతూ ప్రభువా మమ్మల్ని బలపరిచి అనేక కుటుంబాలను ఆదరించి నా తండ్రి వాక్యముల ద్వారా నాయన మమ్మల్ని నడిపించినందుకు నాయన మా అయ్యగారిని బట్టి ముందుగా నీ పాదములకు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహిమగలిగినటువంటి తండ్రి, అదే విధముగా నీ యొక్క గొప్ప నడిపింపుతో ప్రకటన గ్రంథాన్ని 22 అధ్యాయాలని ప్రభువా ఒక్క రోజు కూడా నా తండ్రి నాయన మధ్యలో ఆటంకం లేకుండా ప్రభువా ఏ డిస్టర్బెన్స్ లేకుండా నడిపించిన తండ్రి నీ పాదాలకు వందనాలు కృతజ్ఞతతో నిండిన స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. అలాగున్నే ప్రభువా పరమగీతము నా తండ్రి నిజముగా ప్రభువా నా తండ్రి 18 దినాలు ప్రభువా మీరు నాయన నీ సేవకుని నా తండ్రి నీ ఆత్మతో నింపి నడిపించినందుకు ప్రభువా నీ పరిశుద్ధ పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా నిజముగా నా తండ్రి నాయన ఆల్ సెయింట్స్ చర్చ్ నా తండ్రి అలాగునే విన్న వారందరూ కూడా నీ కృపను బట్టి ప్రభువా ధన్యులమయ్యాం తండ్రి. ఎందుకంటే నాయన ఎంతో అర్థము కానటువంటి నా తండ్రి 2 రాజుగారు చెప్పినట్టుగా ప్రభువా ప్రకటన గ్రంథము చాలా నాయన నా తండ్రి లోతైన మర్మములతో కూడి ఉంటది నాయన. పరమగీతము కూడా నా తండ్రి నాయన ఎంతో లోతైన మర్మంతో ఉంటుంది ప్రభువా. అయ్యా మరి వాటిని విప్పి చెప్పడానికి ప్రభువా ఆ 2 గ్రంథముల గురించి నా తండ్రి నాయన మరి కరోనా కాలంలో మాకు ఎంత అవకాశం ఇచ్చారు నాయన. మరి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈ విధముగా మేము జూమ్ పెట్టుకోలేదు ప్రభువా. కానీ ఈ రోజుల్లో నా తండ్రి ఎంత ఆశ్చర్యంగా ఉంది నాయన. ఓ ప్రభువా నాయన బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ టైప్ లో నా తండ్రి ఇదిగో ప్రభువా నాయన మా ఇళ్లలో కూర్చొని ఉంటుండగా తండ్రి ప్రభువా నా తండ్రి గ్రంథాలుగా నా దేవా నీ సేవకుడు నా తండ్రి నాయన వివరించి వచనము వెంబడి వచనము నాయన కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మా కొరకు సమీకరించి నా తండ్రి నాయన అనేక పుస్తకాలు రిఫర్ చేసుకుంటూ ప్రభువా నా దేవా నా తండ్రి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మాకు ఇచ్చినటువంటి నా తండ్రి ఈ బైబిల్ స్టడీని బట్టి నీ పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం తండ్రి. ప్రభువా వారికి ఇచ్చిన నా తండ్రి మీ సేవకులకు ఇచ్చినటువంటి వాగ్దాన శక్తిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆసక్తిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి అందరు ఈ విధముగా నాయన ప్రయాసపడ్డారు మాకైతే తెలియదు కానీ నా తండ్రి ఇంత ప్రయాసతో నాయన సంఘంలో నా దేవా నా తండ్రి నాయన ఆత్మీయంగా బలంను చేకూర్చడానికి అనేకులను ప్రభువ నాయన రాబో యొక్క నా తండ్రి నీ రాకడకు నా తండ్రి సిద్ధపరిచేటువంటి నాయన వధువు సంఘంలో ఉండగలిగేటువంటి ఆ యొక్క భాగ్యమును పొందడానికి నా తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని నా తండ్రి అనేక ప్రశ్నలు సంధిస్తూ ఓ ప్రభువా నా తండ్రి మాలో మాకు ఆలోచనలు రేకెత్తినట్లుగా అనేక అంశములను మా ముందు నా తండ్రి చెబుతూ నాయన ఇన్ని దినములు నీ సన్నిధిలో గడపగలుగు భాగ్యమునిచ్చినందుకు మరలా నీ పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ అటువంటి అయ్యగారిని మాకు ఇచ్చినందుకు మరొకసారి నీకు అనేక స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మహిమ కలిగినటువంటి నా గొప్ప తండ్రి అలాగున్నే నాయన ఒక్కరోజు కూడా బీరు పోకుండా వినడానికి నా తండ్రి ప్రభువా అనేకులకు నీవు కృపించావు తండ్రి. నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన ప్రకటన గ్రంథంలోనే ప్రభువా అనేక కొత్త విషయాలు మేము నేర్చుకోగలిగాం తండ్రి. అయ్యా దాని కంటిన్యూయేషన్ గా ప్రభు ఆ వధువు సంఘమే మరలా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది నాయన. అయ్యా నా తండ్రి వధువు సంఘమును మీరెంతగా ప్రేమించారో ప్రభువా, మేమెంతగా సిద్ధపడవలసి ఉన్నదో ప్రభువా నా తండ్రి. మీరు ఏ విధంగా పరుగెత్తుకొని వచ్చినప్పటికీ నా తండ్రి బలవంతముగా రారని ప్రభువా నాయన. యు ఆర్ సో డిగ్నిఫైడ్ నా తండ్రి. నాయన గుమ్మము దగ్గర ఆగిపోయారు నాయన. ఓ ప్రభువా మేము లేచి తలుపు తీస్తే తప్ప
నేను హృదయం అనేది తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేనును నాతో అతడును నాయన నా తండ్రి విందులో ఉంటామని సెలవిచ్చావు కదా ప్రభువా. అయ్యా నా తండ్రి, ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడో కానీ బలవంత పెట్టే దేవుడో కాదు నాయన. అయ్యా నా తండ్రి, మాకు నాయన నీ యొక్క గ్రంథంలో వ్రాయబడినట్టుగా తండ్రి, ఇర్మియా గ్రంథంలో ప్రభువా నా తండ్రి, మా హృదయములకు సున్నతి చేయవాడవు కూడా నీవే నాయన. మీకు లోబడు మనస్సునిచ్చి వాడవు కూడా మీరే తండ్రి. ఓ ప్రభువా నాయన, ఆ వాక్యమును బట్టి నా తండ్రి ప్రభువా, ఇదిగో నాయన మమ్మను మేము నా తండ్రి నీకు అప్పగించుకుంటూ మాకు నేర్పించండి ప్రభువా. ఇదిగో నా 1000 రూపాయలు కూడా నీవే అని నా తండ్రి ఆ షోలమితి ఓ ప్రభువా నా తండ్రి ఎలాగూ చెప్తుందో ప్రభువా, అలాగు నాయన మేము మా యొక్క దేహమును, మా యొక్క మనస్సును, మా ఆత్మను తండ్రి నాయన మీరు మీ వాక్యంలో చెప్పినట్లుగా తండ్రి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో నా తండ్రి నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనని నాయన మొదటి ఆజ్ఞగా మీరు చెప్పారు కదా ప్రభువా. మహిమ కలిగినటువంటి నా తండ్రి, ఆ విధముగా మమ్మను మేము మీకు సమర్పించుకున్నట్టుకు సహాయం దయచేయమని వేడుచున్నాను. మేము ప్రాకారము వలె ఉండగలుగునట్లుగా చేయమని అడుగుతున్నాను. అప్పుడు ఇతరులకు బోధించి సమర్థులం అవుతాము కదా ప్రభువా. అంతేకాని నా తండ్రి నాయన మా కంట్లో దూలం పెట్టుకుని ఎదురు కంట్లో నలుసును తీసేటువంటి ఆ యొక్క గర్వం మాలో ఎన్నడూ రానియవద్దు ప్రభువా. దయచేసి మేము ప్రాకారములుగా నాయన మారగలుగు శక్తిని మాలో పెట్టుమని వేడుచున్నాను. ఇతరులకు బోధించగలుగు, ఇతరులకు వాక్యమును తెలియపరచగలుగు వారిని కూడా నాయన నా తండ్రి నాయన ప్రభు యొక్క రాకడకు సిద్ధపరిచేటువంటి ఆ పనిలో మేము కూడా నా తండ్రి పాత్రధారులముగా ఉండగలుగుటకు నా తండ్రి మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, ముందుగా నాయన మమ్మను మేము సిద్ధపరచుకుంటూ సహాయం దయచేయమని బలపరచమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా నాయన నీలో నీ యొక్క వాక్యంలో చెప్పబడిన విధముగా నా తండ్రి ప్రేమ ప్రభువా మరణమంతా బలము కలిగినదని ప్రభువా. అయ్యా నీ ప్రేమ నా తండ్రి నిజముగా నాయన నిన్ను పరలోకము నుండి మా కొరకు ఈ మురికి కోపములోనికి నా తండ్రి నాయన మేము ఒక స్లమ్ ఏరియాకి వెళ్తేనే కాళ్ళు సరిగ్గా పెట్టము ప్రభువా. అయ్యా మరి మీరైతే నా తండ్రి నాయన అసహ్యముగా ఉన్నటువంటి నా తండ్రి నాయన చాలా నా తండ్రి కారముగా ఉన్నటువంటి ఈ యొక్క భూలోకములోనికి ప్రభువా మా కొరకు వచ్చి ఉన్నారే. పాప పంకిలముతో నిండినటువంటి ఈ యొక్క భూలోకంలోనికి మీరు వచ్చి మమ్మల్ని ప్రేమించారే తండ్రి. సుంకరులతోను పాపులతోను మీరు భోజనం చేశారంట ప్రభువా. అయ్యా నాయనా వారినే మీరు ఆహ్వానిస్తున్నారని కూడా సెలవిచ్చారు ప్రభువా. రోగము కలిగిన వారికే వైద్యుడు, ఆరోగ్యం కలిగిన వారికి కాదు అని సెలవిచ్చావు కదా ప్రభువా. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించటానికే వచ్చానని సెలవిచ్చారు కదా ప్రభువా. అయ్యా నీ ప్రేమ నా తండ్రి నాయన దాని యొక్క లోతు ఎత్తు వెడల్పు కొలువలేము నాయన. నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఆ ప్రేమను మేము మీ ఎడల కొంతలో కొంత అయినా తిరిగి చూపించగలిగేట్టుగా తండ్రి, ఎందుకంటే మీరు కూడా నాయన మిమ్మల్ని ప్రేమించమని కోరుతున్నారు ప్రభువా. అందుకే కదా తండ్రి మానవుని తయారు చేసుకున్నావు నాయన. అయ్యా వారితో సహవాసం కలిగి ఉండడానికే కదా నాయన నీ పోలికలో చేసుకున్నావు కదా ప్రభువా. అయ్యా మేమెంత ధన్యులం తండ్రి. అయ్యా ప్రభువా నిన్ను ఎరిగి ఉండటం ఇంకా పెద్ద ధన్యత. ఎవడు యాకోబు దేవుని మీద ఆనుకుని, ఎవడు నాయన యాకోబు దేవుని తనకు నాయన ఆధారముగా చేసుకున్న వాడు ధన్యుడని నీ వాక్యంలో ఉన్నది కదా ప్రభువా. అయ్యా మహిమ కలిగినటువంటి నా గొప్ప తండ్రి, మేము ఆ విధముగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుచున్నాను. మాకిచ్చిన ఈ ధన్యతను చివరి రోజు వరకు మా యొక్క ఊపిరి నీ యొక్క తండ్రి సన్నిధిలోనికి చేరు వరకు నాయన నా తండ్రి మేము వదిలిపెట్టకుండానట్లుగా దేవా మా హృదయములను సిద్ధపరచుము నాయన కష్టమునకు నా తండ్రి నాయన దుఃఖమునకు ప్రభువా. ఇదిగో నాయన పౌలు గారి ఒంటి నిండా గాయములుంటే ప్రభువా నా తండ్రి అవే ప్రభువా తనకు నాయన క్రీస్తు భారాన్ని, క్రీస్తుకు మిగిలిన కొదువ ఉన్న వాటిని నా శరీరంలో మోసుకుంటున్నానని ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు ప్రభువా. మేమే ఏనాటికి పౌలు వంటి వారం కాలేము, కానీ నా తండ్రి నాయన కొద్దిలో కొద్ది ప్రభువా మేము కూడా క్రీస్తు యొక్క నా తండ్రి ఆ రూపమును ధరించుకుంటూ సహాయం చేయము నాయన. క్రీస్తు ప్రేమను కలిగి ఉండి ప్రభువా నాయన ఇతర ఆ నశించు ఆత్మలు మా చుట్టూ ఉన్నవి ప్రభువా, వారి గురించి నాయన కనీసం మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థనలు చేయవారుగా చేయమని బ్రతిమలాడుచున్నాను. ఆ భారం మాలో ఉంచుమని వేడుచున్నాను. ఒక్కొక్క వాక్యము వారికి నాయన
సమయానుకూలముగా తండ్రి వారికి అందించగలుగునట్లుగా మాకు జ్ఞానం ఇమ్మని అడుగుతున్నాను, నడిపింపునిమ్మని అడుగుతున్నాను, మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను. ఎల్లప్పుడూ మా యొక్క దృష్టి నీ పరలోక రాజ్యము అందులోనికి రా తండ్రి ప్రభువా. మేము వెళ్తూ మాతో పాటు నాయన అనేక ఆత్మలను నీ దగ్గరికి నా తండ్రి నాయన తీసుకుని వచ్చుటకు ప్రభువా సహాయం దయచేయము నాయన. నా ప్రభువా నా తండ్రి నీ యొక్క రాజ్యము నాయన స్థాపించబడినప్పుడు ఓ ప్రభువా నా తండ్రి 1000 ఏండ్లు మీరు ఈ లోకములో పరిపాలించినప్పుడు ఓ దేవా నా తండ్రి నాయన మీ యొక్క నా దేవ పరలోకములో మీరు మా యొక్క అకౌంట్స్ అన్ని చూసినప్పుడు ఓ తండ్రి నాయన మస్ట్ ఐ స్టాండ్ బిఫోర్ యూ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అని ప్రభువా నా తండ్రి నీ యొక్క సేవకుడు నా ప్రభువా చక్కని పాట వ్రాసి ఉన్నాడు నాయన. అయ్యా నా తండ్రి మేము ఒట్టి చేతులతో నీ సన్నిధిలో కనబడితే ప్రభువా నీవు ఎంత బాధపడతారు నాయన. అతను తన ఆత్మలో రక్షించబడతాడేమో కానీ ప్రభువా నా తండ్రి నాయన అతను చేసిన పనంతయు కొట్టుకొని పోతుంది, కాల్చివేయబడుతుందని ప్రభువా నీ వాక్యంలో వ్రాయించావు తండ్రి. అయ్యా మేము ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నాయన మేము బలముగా ఈ లోకములో ప్రభువా క్రీస్తు కొరకు సాక్షులముగా నాయనా మరి అవసరమైతే ప్రభువా నా తండ్రి హతసాక్షులము అసలు అవగలమా అని తండ్రి నా గుండెలో ఎంతో ప్రభువా వేదన పడిపోతూ ఉంటది నాయన. ప్రభువా మరి ఇంకా ఎంతమందికి ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి, మమ్మల్ని బలపరచువాడా అని నీ అందే మేము ప్రభువా ధైర్యం తెచ్చుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని నిలువ పెట్టండి ప్రభువా నా తండ్రి. మేము బలహీనలమని నీకు తెలుసు నాయన. నా తండ్రి మీరైతే నాయన మమ్మల్ని నా తండ్రి కాదనక త్రోసివేయక నీ రెక్కల నీడను ప్రభువా మమ్మల్ని దాచుచు తండ్రి ఈ యొక్క ఆత్మీయ ఆహారమును ప్రతి దినము అనేక నెలలుగా పోషింపబడ్డాం తండ్రి. ఇంతగా పోషించిన నా తండ్రి అయ్యగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా మరొకసారి నేను స్తుతించుకుంటూ నా దేవా వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓ తండ్రి నాయన ఆ విన్న వాక్యం మాలో ఫలించున్నట్లు చేయమని అడుగుతున్నాను ప్రభువా నాయన. అది 100 ఫలించు భాగ్యమునిమ్మని వధువు సంఘ స్థాయిలో మేము ఎదగలుగునట్లు ఆ క్రీస్తు రూపము మాలో ఏర్పడినట్లు చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. గొప్ప దేవ నాయన నా తండ్రి. అలాగే ఈర్ష్య విషయంలో కూడా ప్రభువా నాయన ఎన్నోసార్లు చదువుతాం కానీ నా తండ్రి అది ఎంత ఘోరమైనది నాయన, పాతాళమంతా నా తండ్రి కఠోరమైనదని చెప్తున్నారు ప్రభువా. అవును నాయన, చిన్న వాటికే అసూయపడుతూ ఉంటాం ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన నాకు దేవుడు ఇంత ఇచ్చాడు చాలు అని ఆయనను స్తుతించడం మానేసి ప్రక్క వాళ్ళకేముంది అవతల వాళ్ళకేముందని నా తండ్రి నిజమే ప్రభువా నా తండ్రి నీ రక్తంతో కడిగి వేయండి ప్రభువా. మాలో ఉన్న ఈర్ష్యను నీ అగ్నితో దహించి వేయండి ప్రభువా. లేనిచో అది మా ఎముకలకు కుళ్ళు నా తండ్రి. ఓ ప్రభువా నా దేవ ఎంత చక్కని శాసనాలు రాశారు నాయన. మేము ఎవరిని చూసి అయితే ఈర్ష్యపడతాము తండ్రి అది మాకే తగులుతుంది నాయన. అయ్యా కనుక నా తండ్రి క్రీస్తు బిడ్డలముగా మాలో నా తండ్రి ఈర్ష అసూయ ద్వేషము తండ్రి దాని వలన వచ్చే క్రోధము కోపము వీటన్నిటిని ప్రభువా నీ యొక్క కాళ్ళ క్రింద పెడుతున్నాం తండ్రి. తుక్కివేయండి ప్రభువా, మాలో నుండి పరిహరించండి ప్రభువా. మీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. మాలో నీ ప్రేమను పెట్టండి ప్రభువా, మీ యొక్క క్షమను. అవును తండ్రి మీరు ప్రభువా నా తండ్రి ముందుగా మేము మా సహోదరులను క్షమిస్తేనే ప్రభువా మీరు మమ్మల్ని క్షమిస్తానని కండిషన్ పెట్టారు ప్రభువా. అవును తండ్రి నాయన నా తండ్రి ఉపమానాల ద్వారా కూడా ఆ విషయాన్ని నాయన ధృవీకరించారు కదా ప్రభువా. కనుక నా తండ్రి మేము క్షమించుట మాకు నేర్పించండి ప్రభువా, ప్రేమించుట మాకు నేర్పించండి ప్రభువా. అవును తండ్రి నాయన ప్రేమ ప్రభువా నాయన లవ్ బిగెట్స్ లవ్ తండ్రి. కనుక ప్రభువా నా తండ్రి ప్రేమతో నా తండ్రి మేము నాయన జయించుటకు నా తండ్రి నాయన ఇతరుల యొక్క ప్రేమను పొందుకోగలుగుటకు క్రీస్తు యొక్క ప్రేమను వారికి రుచి చూపించగలుగుటకు తండ్రి మనము గొప్ప సాధనములుగా వాడుకొని మనం వేడుకుంటున్నాను పరమ తండ్రి. అలాగునే ప్రభువా ఆయన నా తండ్రి ఈ యొక్క వాక్యములు ఇన్ని రోజులుగా విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ప్రభువా నా తండ్రి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మనం బ్రతిమలాడుచున్నాను తండ్రి. నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా నా దేవ నాయన ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదం నిలుచును గాక. ఓ పరలోకముందున మా గొప్ప తండ్రి నాయన అలాగునే నా దేవా నాయన నీ సేవకుని కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మా అయ్యగారికి పూర్తి ఆరోగ్యమును శక్తిని బలమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి మరి కొంత విశ్రాంతి తర్వాత మరలా ప్రభువా నీ చిత్తమైతే
చెప్తే నాయన మరి యొక్క నా తండ్రి నాయన వాక్య విశేషంలోనికి మేము వెళ్ళుట నా తండ్రి నీ చిత్తమైతే మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుచున్నాను. మా అయ్యగారిని సిద్ధపరచమని కూడా బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే నా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి దినము ప్రభువా మరి అయ్యగారు నా తండ్రి మాతో సమయం గడుపుటకు నా తండ్రి నాయన వారు నా తండ్రి నాయన ప్రిపరేషన్ లో ఎంతో సమయంలో ఉంటుండగా ప్రభువా నాయన మరి మా యొక్క తల్లి అమ్మగారు నా తండ్రి వారికి చేయించిన ఉపచర్య పరిచారము నిమిత్తము ఆయన నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆమెకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభువా మరింతగా మా కొరకు ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థనాత్మను బలముగా ఇమ్మని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అలాగనే కుమారుణ్ణి కోడల్ని జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి చక్కని కుటుంబ జీవితాన్ని బట్టి వారిని జతపరిచిన విధానాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి చక్కని ప్రభువా నా తండ్రి ఫలభరితమైనటువంటి నాయన జీవితం ఇమ్మని కూడా నీ సన్నిధిలో బ్రతిమాలుచున్నాను. అలాగనే మంజును కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మరి నా తండ్రి చాలా చిన్న వయసులో నాయన PhD చేయడానికి ప్రభువా ఆ బిడ్డను నా తండ్రి నాయన మీరు నా దేవ ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా తన చదువులో నాయన ప్రభువా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆమెను లేవనెత్తినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ఆ యొక్క PhD విషయంలో తండ్రి ఏ ఆటంకము రానియొద్దు నాయన. మంచి గైడ్ తో ప్రభువా నాయన మంచి టాపిక్ తో కూడా ప్రభువా నా తండ్రి నాయన ఆ యొక్క నా తండ్రి PhD కంప్లీట్ చేయగలుగుటకు తండ్రి ఆ యొక్క ఆ పని అంతటిలో కూడా ప్రభువా నీ యొక్క సహాయమును నీ యొక్క నడిపింపును నీ యొక్క కాపుదలను ఇమ్మని బ్రతిమలాడుచున్నాను. మంచి ఆరోగ్యం ఇచ్చి ఆలోచనలనిచ్చి ప్రభువా నా తండ్రి అలసిపోక నా దేవా చక్కగా నా తండ్రి తన పనిని ముగించుకొనగలుగుటకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. మహిమ కలిగినటువంటి నాయన మరి రేపు వచ్చే ఆదివారం నాకు అందరూ సంఘస్థలం అందరము కలుసుకొని మరలా నా తండ్రి నీ యొక్క సంఘములో నా దేవా మంచి ప్రభువా కరోనా తగ్గిన ఈ రోజుల్లో ప్రభువా మేము సమకూడి నా తండ్రి మాకు ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సరిగా వినియోగించుకుంటూ కృపను అనుగ్రహించమని వేడుచున్నాను. అలాగనే థర్డ్ వేవ్ ని ప్రభువా మీరు తండ్రి తీసివేయమని అడుగుతున్నాను ప్రభువా. మీరు చేయగలరు నాయన. 2 waves లో మమ్మల్ని కాపాడేవ తండ్రి. అయ్యా మరి కొన్ని కుటుంబములు ఎంతో కలత చెందినప్పటికీ అయ్యా ఆ కుటుంబాలని మీరే ఆదరించారు తండ్రి. అలాగున్న అనేక కుటుంబాలని నీ రెక్కల నీడను కాపాడుతూనే ఉన్నారు ప్రభువా. మరి థర్డ్ వేవ్ అయితే అది తలెత్తకుండా చేయమని సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా మహిమ కలిగినటువంటి నా తండ్రి నాయన మాకు మరలా నా తండ్రి పూర్వదినములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నాయనా నా తండ్రి నాయన ప్రక్కన వాళ్ళతో కూడా మాట్లాడలేని పరిస్థితిలో నా తండ్రి మేము దాదాపు 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నాం అయ్యా ఈ పరిస్థితిని మార్చి దేవా నా తండ్రి ఆశ్చర్య రీతిగా దేవా నాయన మంచి పరిస్థితిని లోకమంతటా కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. అయితే మంచి కలిగినప్పుడు నా తండ్రి నాయన నిన్ను మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉండక నా తండ్రి నా ప్రభువా నాయన ఎల్లప్పుడూ ప్రభువా నీ యొక్క ఆత్మతో మేము నింపబడి ఉండులాగున సహాయము దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభువా. అలాగున్నే తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరిని బట్టి నీకు మరొక మారు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మా అయ్యగారిని బట్టి మరొకసారి నీ పాదాలకు నా తండ్రి వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వేద ప్రార్థనను ఆలకించుమని నా రక్షకుడు మా విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన మా దేవా ఈ రాత్రి వేళ ఇటు రీతిలో మేము కలిసి ప్రార్థించు భాగ్యం దయచేసినందుకు వందనాలు. ఈ 20 దినాలు కూడా ప్రభా యొక్క పరమగీతం మీద ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ముగించగలిగిన శక్తిని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ ఆత్మీయ అంతస్తులో మేము ఎదిగి వధువు సంఘ అంతస్తులో మీతో ఏకమై ఉండేటువంటి గొప్ప భాగ్యం మా కొరకు దయచేయమని ఇదిగో ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తూ పేరు పేరును దీవించమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఇందున హానిని మాకు దయచేయము, మా ఇంట్లో అపరాధం చేస్తున్నవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మా శోధనలకు దృష్టిని స్థాపించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనకందరికి తోడై ఉండును గాక. ఆమేన్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంటీ గారు మీకు వందనాలు. కిరణ్మయ్య గారు, కిరణ్ గారు మీకు వందనాలు. రాజు సిరసాని గారు మీకు వందనాలు. భాస్కర గారు వందనాలు. విశ్రాంతమ్మ గారు వందనాలు. రాజు గారు వందనాలు. ఈశ్వరరావు గారు మీకు వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. పుష్పరాజ్ గారు మీకు వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ సంతోషం అయ్యగారు, మేము ధన్యులం. మీ యొక్క వాక్యం ద్వారా ప్రతి దినము బలపడి చాలా చాలా సంతోషం అయ్యగారు. ఓకే. అమృత గారు మీకు వందనాలు. థ్యాంక్ యూ. జాన్సన్ రాణి గారు ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎఫ్సి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయ్యగారు. ఓకే. ఈశ్వర గారికి చెప్పా. ఈశ్వర గారు పుష్పరాజు. నో ప్రాబ్లం. వందనాలండి. హాయ్ ప్రైజ్ లార్డ్. టీచర్ గారు, మేడం గారు వందనాలు మీకు. ఓకే అయ్యగారండి, ఒక్క మాట అండి చెప్పండి. మీరు మీకు కనపడితే బాగుంటుందని చూస్తున్నాను నేను. మీరేమో కాదండి అంటే ఇది ఆన్ చేయండి. ఆన్ చేస్తే కనపడతాం. సరే ఓకే చెప్పండి. మీరు సెకండ్ టైం మళ్ళీ జూమ్ మీటింగ్ అంటే పరమగీతాలు చెప్తే బాగుంటదని నా మనసులో ఆశ ఉందండి. ఓకే. దేవుడు ఆ ఆశను నెరవేర్చాడు. దాన్ని చాలా క్రొత్త కోణంలో మేము ఆత్మీయంగా బాగా అభివృద్ధి పొందామని మీకు వందనాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఖచ్చితంగా 3 నెలలు అయిందంటే 10 రోజులు మనం సెలవు తీసుకున్నాం, కానీ ఏప్రిల్ 30 మొదలు పెట్టాం. జూలై 30కి ఆఫ్ చేస్తున్నాం. ఓకేనండి. అందరికి థ్యాంక్ యూ. మేరీ రత్నం థ్యాంక్ యూ అమ్మా. విశ్రాంతం గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాస్టమ్ గారిని చూడండి. ఇక అమ్మకు చూపించాను. ఇన్ని రోజులు మీరందరూ చక్కగా మరి అంటే 10 రోజుల మధ్యలో గ్యాప్ అయినప్పటికీ 3 నెలలు కంటిన్యూషన్ గా మరి దేవుడు మనల్ని ఈ వాక్యాల్లో నడిపించినందుకు మొదటిగా దేవునికి వందనాలు. ఎందుకంటే ఆయన పిలవందే, ఆయన కూర్చోబెట్టింది, ఆయన మాట్లాడింది ఏది జరగదు. కానీ అద్భుత రీతిగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మరి మీకు కూడా మా వందనాలు తెలియజేస్తున్నాను. ఇన్ని దినాలు మీరు చేసే ప్రతి ప్రార్థనలోనూ అయ్యగారిని మమ్మల్ని మీ ప్రార్థనలో ఎత్తిపెట్టి మా కొరకు ప్రార్థించిన విధానాన్ని బట్టి మీ అందరికి వందనాలు. మా మీద మీరు ఎంతగానో ప్రేమ చూపించి మమ్మల్ని దేవుని సన్నిధిలో దేవుని హస్తాలకు అప్పగించి మా క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు మీరు చేసిన విజ్ఞాపనలన్నిటిని బట్టి కూడా మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలందరినీ దేవుడు మరింతగా 100 ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తూ మీ అందరికి మా శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యగారి శ్రమలో థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మగారు అయ్యగారి శ్రమలో 50% మీ శ్రమ కూడా ఉంటుంది. చెప్పండి. అయ్యగారు పడ్డ శ్రమలో 50% మీకు వెళ్తుంది మేడం. అమ్మగారు ఆ క్రెడిట్. నా మీదకి వస్తే ఇంకా సంతోషం. లేదా అమ్మగారు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా ఈ ఏజ్ లో కూడా రెస్ట్ తీసుకోకుండా అయ్యగారు మీరు కూడా చాలా శ్రమ తీసుకున్నారు. అయ్యగారు చాలా అండి. ఏదన్నా జూమ్ లో అయితే మీరందరూ కలిసి ప్రార్థన చేసినట్టు, కలిసి వాక్యాన్ని ధ్యానించినట్టు ఉంటుందని ఆయన ఆశ. అందుకని ఒక టైం పెట్టుకుని మిమ్మల్ని అందరికి కూడా అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేసుకుని మొదలు పెట్టారు. ఈ జూమ్ లో మీరు అటెండ్ అవ్వకుండా యూట్యూబ్ లో చూసారనుకోండి, మాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మన ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ధ్యానం చేసినట్టు ఉండాలని ఆశపడ్డారు. దేవుడు ఆశ నెరవేర్చాడు. మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచాడు. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ అండి రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు అమ్మగారు. వందనాలమ్మా. రామారావు గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే విశ్రాంతం గారు బాయ్. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యం వల్ల బాగా చూసుకోండి.
బాగున్నారు, బొంబాయి వెళ్ళాక చాలా బాగున్నారు. ఆంటీ గారు, అవునవును. విశ్రాంతం గారు ఒకసారి ఆంటీతో రండి మాట్లాడండి. ప్రవీణ ఆంటీ నమస్తే ఆంటీ. బాగున్నారా? గట్టిగా మాట్లాడండి. ఆంటీ ప్రమీల ఆంటీ నమస్తే ఆంటీ. అందరికి వందనాలు. అందరికి వందనాలు. మంచిదండి, థ్యాంక్